జ్యువెలరీ హన్మకొండ ప్రారంభోత్సవ ఆఫర్ ఫ్లాట్ 20% VA డిసెంబర్ 14 నుండి 22 వరకు. రన్నరప్ అంటున్నారు, కానీ ఆడియన్స్ మాత్రం ఈయనే మా విన్నర్, మా మనసులు దోచుకున్న విన్నర్ అని చెప్పి చాలా మంది అనడం జరిగింది. అశ్వత్థామ ఆడియన్స్ నేను యాక్సెప్ట్ చేయకపోవడానికి రీజన్ ఏమనుకుంటున్నాను? బయట ఆడియన్స్ ట్రోల్ చేసినా కూడా నాకు పర్లేదు, ఎవడైనా ఏమైనా అనుకోండి. యాక్చువల్లీ అశ్వత్థామ అవినాష్ అనొద్దని చెప్పావు, నేనే అశ్వత్థామ 3.1 ఎందుకన్నా. ఫస్ట్ లో నేను వద్దు అని అనుకుంటున్న దాన్ని టీం వాళ్ళు యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళకి బాగా టీఆర్పీ వచ్చింది. సో నా ఇంట్రడక్షన్లో కూడా నేను తర్వాత చూసుకుంటే సీజన్ 7 షార్ట్స్ వేసి అశ్వత్థామ 2.0 ఇప్పుడు 3.0 ఈజ్ బ్యాక్ అని నాకు సార్ చెప్పడం. కానీ ట్రాక్ సంబంధించి నేను ఒకటి అడిగా, బయట కొంతమంది లైక్ ముందే ప్లాన్ చేసుకుని వెళ్ళావు అని ఇలాంటివి అని అన్నారు. నేను అవతల పర్సన్కి నేను లవ్ అని చెప్పలేదు, లవ్ ట్రాక్ అంటున్నా, అసలు లవ్ అన్న విషయమే చెప్పలేదు ఎక్కడ. నేను క్లియర్ కట్గా అండ్ నువ్వు జస్ట్ టైంపాస్గా జస్ట్ ఏదో ఇట్లా కంటెంట్ కోసం చేస్తున్నావా యష్మితో ఉండడం, లేకపోతే నువ్వు నిజంగా యష్మి అంటే నీకు ఏమైనా లైకింగ్ ఉందా అంటే. సోలో గేమ్ ఆడాలనుకున్నారు కదా, సోలోకి ఇచ్చారు, దెన్ వై యష్మితో ఈ ట్రాక్లు కానీ లేకపోతే ఇలా చెప్పడం కానీ అనేది ఒక పాయింట్. యష్మితో నేను ఫ్రెండ్ లాగా ఉన్నప్పుడు కూడా బోన్ గేమ్లో చూసుకుంటే నేను యష్మిని ఫస్ట్లోనే తీసేస్తాను. ప్రేరణ, నిఖిల్, యష్మి ఇలా ఎవరైతే వీళ్ళు ఉన్నారో వాళ్ళని కావాలని నెగిటివ్ చేసి వాళ్ళని టార్గెట్ చేయాలి అని చేస్తున్నట్టు ఇది గౌతమ్ గేమ్. వాళ్ళలో ఉన్న మోస్ట్ ఆఫ్ ది పీపుల్ దేవర్ ప్లానింగ్, అంటే ఓజీ క్లాన్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఈ వీక్ జీని చేద్దాం. గౌతమ్ తప్పు చేసి నేను తప్పు చేయలేదని వాదిస్తాడు. ఇప్పుడు పృథ్వీ అనే వ్యక్తి మళ్ళీ అంటే నువ్వు అనొద్దు అన్నా నేను అంటా అని ఒక 100 సార్లు రిపీట్ చేసి గౌతమ్ పాయింట్ టు పాయింట్ మాట్లాడకుండా కొన్ని ల్యాగ్ చేసి డ్రాగ్ చేస్తావు అనే వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నాను? ఈ పర్సన్ని టార్గెట్ చేద్దాము, పాయింట్స్ తర్వాత చూసుకుందాం అన్న స్థాయికి వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు రండి పాయింట్స్ చెప్పండి, మీరు ఏదైతే పాయింట్స్ చెప్తారో అదే పాయింట్తో మిమ్మల్ని కొడతా. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ ఇప్పటికే ప్రోమో చూస్తే అర్థమైపోయి ఉంటుంది. చాలామంది రన్నరప్ అంటున్నారు, కానీ ఆడియన్స్ మాత్రం ఈయనే మా విన్నర్, మా మనసులు దోచుకున్న విన్నర్ అని చెప్పి చాలామంది అనడం జరిగింది. నిజంగా చాలామంది ఆడియన్స్ని గెలుచుకున్నాడు, ఈరోజు గెలుచుకొని మన ముందున్నారు, మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు, చాలా విషయాలు మనతో షేర్ చేసుకోవడం కూడా రెడీగా ఉన్నారు. మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ బ్రో. అమ్మ బాబాయ్, ఇప్పుడు హౌస్ నుంచి ఇంకా బయటికి రాలేదా? అది ఉందా ఇంకా ట్రాన్స్ ఉందా? ట్రాన్స్ అంటే చిన్న లైక్ ఒక ఎనర్జీ షిఫ్ట్ అవడానికి కొంచెం టైం పడుతుంది కదా, సో అవుతుంది, ఈజీనే ట్రాన్సిషన్ అవుతుంది. అంటే సెకండ్ టైం కాబట్టి కొంచెం తొందరనే వచ్చేసిన బయటికి, సో కొంచెం ఉంది ఆ వైబ్ ఉంది, బట్ వచ్చేస్తా 1-2 days లో. కంగ్రాచులేషన్స్ బ్రో. థ్యాంక్స్ బ్రో. డ్రీమ్ అనుకుంటా విన్నర్ అవ్వడం, డ్రీమ్, కానీ రన్నర్ అప్ ఉంది. హ్యాపీయా? సో యాక్చువల్లీ ఒక కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ సాటిస్ఫాక్షన్ అయితే ఉంది, ఎందుకంటే కైండ్ ఆఫ్ అప్రిసియేషన్ కానీ లైక్ జనం నుండి వచ్చే రెస్పాన్స్ కానీ అదంతా చూసి నేను చాలా హ్యాపీగా ఉన్నా. సో ఎందుకంటే వైల్డ్ కార్డ్గా వెళ్తే చాలా పెద్ద డిసడ్వాంటేజ్, చాలా మంది అడ్వాంటేజ్ అని అనుకుంటుంటారు. సో మన ఇంటర్వ్యూలోనే మాట్లాడుతున్నాం, సో వైల్డ్ కార్డ్ అనేది చాలా పెద్ద డిసడ్వాంటేజ్. సో అన్ని డిసడ్వాంటేజెస్ని క్రాస్ చేసుకొని జస్ట్ విత్ ఇన్ ఒక 70 days నేను వాళ్ళు ఒక 105 days జర్నీని నేను బీట్ చేయగలిగిన అన్న సో ఏదైతే అచీవ్మెంట్ ఉందో దానికి నాకు ఆడియన్స్ కురిపించిన ప్రేమకు కానీ వాళ్ళు ఇచ్చిన సపోర్ట్కి కానీ దానికి నేను చాలా హ్యాపీగా ఉన్నాను. సూపర్ బ్రో. ఏం డిఫరెన్స్ ఏముంది బ్రో నువ్వు వెళ్ళిన సీజన్కి 7కి 8కి? సో సీజన్ 7కి 8కి అంటే లైక్ చాలా డిఫరెన్స్ ఉంది, ఎందుకంటే కంటెస్టెంట్స్ని బట్టే మన షో ఉంటుంది, సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతాయి వాళ్ళ మనస్తత్వాలని బట్టే. సో సీజన్ 7లో ఏంటంటే ఆల్రెడీ చాలా ఫేమస్, అంటే నేను వెళ్ళినప్పుడు నేను చాలా ఫ్రెష్ ఫేస్, నేను ఎవరికి తెలియదు, అండ్ వేరే వాళ్ళు చాలా లైక్ ఆల్రెడీ సీరియల్స్ చేసి కానీ లేకపోతే మూవీస్లో చేసిన వాళ్ళు కానీ, సో అట్లా ఒక కైండ్ ఆఫ్ ఫేమ్ అండ్ ఫెమిలియర్ ఫేసెస్ మధ్యలో నేను షైన్ అవ్వగలిగిన ఒక పాయింట్ వరకు, అంటే జనాలకు రీచ్ అవ్వగలిగిన. సో అక్కడ కూడా ఒక కైండ్ ఆఫ్ టఫ్ ఫైట్ ఇవ్వగలిగిన, కానీ 13 వారాల నుండి నేను రిటర్న్ రావడం జరిగింది. కొన్ని సిచ్యువేషన్స్లో కొన్ని పొరపాట్లు జరిగినాయి, నేను అంత ప్రపంచాన్ని ఇంకా చూడలేదు అప్పటికి అంత, సో వరల్డ్ అంతా ఇంకా నేను ఎక్స్ప్లోర్ చేయలేదు, నన్ను నేను ఎక్స్ప్లోర్ చేసుకోలేదు, సో చాలా విషయాలు తెలియవు అప్పటికి. సో ఇప్పుడు ఏంటంటే ఒక లైక్ నేను ఇండస్ట్రీకి వచ్చి లేకుంటే ఫిల్మ్స్ చేస్తూ లేకుంటే నేను బిగ్ బాస్కి వెళ్ళొచ్చిన నాకు అనుభవం కానీ లేకపోతే చాలామందిని కలిసిన అనుభవం కానీ, సో నన్ను ఒక డిఫరెంట్ పర్సన్గా చేంజ్ చేసింది. సో ఆ ఎక్స్పీరియన్స్ అన్నది, అనుభవం అన్నది నన్ను ఇంకా కొంచెం బెటర్ వేలో ప్రొజెక్ట్ అయ్యేలాగా సో తీర్చిదిద్దుతున్నాను.
ముందే ఆల్రెడీ లోపల ఉన్న కంటెస్టెంట్ ని చూసి వెళ్ళడం వల్ల నీకు ప్లస్ అయిందా లేకపోతే అక్కడ సిచ్యువేషన్స్ ప్లస్ అయ్యా? సిచ్యువేషన్సే ప్లస్ అయినాయి. ఎందుకంటే ఇప్పుడు నాతో పాటు ప్రతి ఒక్క వైల్డ్ కార్డ్ చూసే వచ్చారు, కానీ సో అందరికీ అది ప్లస్ అవ్వలేదు కదా. సో అంటే మనకి చూసేది ఒక ఎక్స్టెంట్ వరకే అర్థమవుతుంది, కానీ లోపలికి వెళ్ళి వాళ్ళు మనతో ఎలా బిహేవ్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ అవతల పర్సన్ మనతో స్వీట్ గా బిహేవ్ చేసి మనం గొడవ పడం కదా అవతల పర్సన్ తో. సో ఏదైనా అవతల పర్సన్ మనకి రప్చర్ అవుతున్నాయి కదా మనకి గొడవ స్టార్ట్ అయ్యేది. సో అలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ అయినాయి కాబట్టి సో బిగ్ బాస్ హౌస్ లో 100% నేను నమ్మేది ఏంటంటే మన టాలెంట్ మన హార్డ్ వర్క్ తో పాటు అక్కడ క్రియేట్ అయ్యే సిచ్యువేషన్స్ కూడా 50% అదే ప్లే చేస్తుంది. సో మన చుట్టూ జరిగేది అంటే నేను బయటకు వచ్చిన తర్వాత చూసింది అంటే చాలా ప్లేసెస్లో అసలు గౌతమ్ ఎలా ముందుకు వెళ్తున్నాడు అని చెప్పేసి అందరు కన్ఫ్యూజ్ అవ్వడము. దెన్ జీని నామినేట్ చేద్దాం, సో అవన్నీ బయట టెలికాస్ట్ అవుతాయి, దెన్ ఆడియన్స్కి తెలుస్తుంది. అండ్ వాళ్ళు కావాలని టార్గెట్ చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి ఒక భావన నాకేదైతే లోపల కలిగిందో అది ఆడియన్స్కి కూడా బయట కలిగింది. సో అలాంటి సిచ్యువేషన్స్ అవన్నీ కలిసి దాంట్లో నన్ను అక్కడ నేను లో అయిపోకుండా నేను ఎక్కడైతే మళ్ళీ రైజ్ అప్ అయి నా కోసం నేను స్టాండ్ తీసుకోగలిగినో సో అక్కడ నేను సక్సెడ్ అయినా అని చెప్పేసి నమ్ముతున్నాను. ఈ నుయ్యి దగ్గర ఎక్కడైతే నీది మణికంఠది ఏదైతే ఉన్నదో ఆ సిచ్యువేషన్ లో నీ ఫీల్ ఏంటి? సో యాక్చువల్లీ లైక్ టెలికాస్ట్లో రాంది ఏంటంటే నేను మణికంఠకి చాలా కన్విన్స్ చేయడం జరిగింది. మణికంఠ ఇది బిగ్ బాస్ అన్నది చాలా పెద్ద ఆపర్చునిటీ. సో ఇన్ కేస్ నిజంగా నేను వెళ్ళిపోవాల్సిన సిచ్యువేషన్ వస్తే ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం ప్లీజ్ నువ్వు ఉండిపో, ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు అని చెప్పేసి నేను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తుంటే నాకు సార్ నన్ను ఆపేసి గౌతమ్ అది మణికంఠ డెసిషన్, సో నువ్వు కన్విన్స్ చేయొద్దు అని చెప్పి లైక్ నన్ను ఆపినరు. సో నేను ఇక అక్కడ ఆబ్వియస్లీ ఐ హ్యావ్ టు స్టాప్. అండ్ మణికంఠని మళ్ళీ అడిగినా కూడా నేను వెళ్ళిపోతా సార్, నా వల్ల అవ్వట్లేదు అని చెప్పేసి ఫిజికల్లీ లైక్ బాడీ గివప్ ఇచ్చేసింది అని చెప్పేసి హెల్త్ రీజన్స్ వైజ్. సో ఇక ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ డెసిషన్. సో నాకు ఆ మూమెంట్లో చిన్న బాధ అనిపించింది మణికంఠకి అలా జరగడం అన్నది. సో నాకు కొంచెం అనిపించినా కూడా ఇప్పుడు మనకి లైఫ్ ఒక అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని మనం ఎంత బాగా తీర్చిదిద్దుకుంటాం అన్నదే మన లైక్ మన కెపాసిటీ అండ్ మన కేపబిలిటీని డిఫైన్ చేస్తుంది కాబట్టి సో అక్కడ నుంచి నేను ఇంకా స్ట్రాంగ్గా అంటే ఎక్కడైనా మనం ఏదైనా తప్పు చేసినామా అని చెప్పేసి నన్ను నేను రీథింక్ చేసుకున్నా. అండ్ వైల్డ్ కార్డ్గా రావడం వల్ల మనం చాలా పెద్ద డిసడ్వాంటేజ్లో ఉన్నామని ఇంకా గట్టిగా గేమ్ ఆడదామని చెప్పేసి లైక్ ఫిజికల్ టాస్క్స్లో కానీ ఆ బోన్ టాస్క్ కానీ అదంతా. సో అది యాక్చువల్లీ ఇంకా లైక్ లాస్ట్లో జరిగింది, లాస్ట్ డే ఆఫ్ అది జరిగింది. సో అది ఇంకా జనాలకు రీచ్ అవ్వలేదు అని చెప్పేసి ఒకటి అనిపించింది. సో ఫర్దర్గా నేను ప్రతి టాస్క్లో ఇంకా నా 100% ఎఫర్ట్ పెడదామని చెప్పేసి అక్కడ నుంచి ఇంకా ట్రై చేసిన. బయట సిచ్యువేషన్స్లో కొన్నిసార్లు కొంతమంది కొన్ని అన్నారు లైక్ ఎలా అంటే ఆడియన్స్ నిన్ను అవినాష్ని మిమ్మల్ని అవినాష్ని ఇంకా ఆడియన్స్ ఎలిమినేట్ చేసేసారు, ఆడియన్స్ ఓట్ల వేకే ఎలిమినేట్ చేసేసిన పర్సన్ని మళ్ళీ యాక్సెప్ట్ చేసి మళ్ళీ లోపల ఉండి ఇక్కడ వరకు వచ్చాడు, అది ఎలా అనేది ఒక క్వశ్చన్ మార్క్లా ఉంది. అంటే ఆడియన్స్ నేను యాక్సెప్ట్ చేయకపోవడానికి రీజన్ ఏమనుకుంటున్నాను? సో అంటే ఫస్ట్ 2 వీక్స్లో అంటే ఏం జరిగిందన్నది నిజంగా నాకు కూడా ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే నేను మరి అది ఎక్కడ ఏ మిస్టేక్ జరిగింది ఏంటి అన్నది నాకు పర్ఫెక్ట్ తెలియదు, కానీ ఫస్ట్ 2 వీక్స్ నేను డౌన్ అయిన విషయం నాకు అర్థమైంది, నాకు లోపలనే అర్థమైంది. ఆ 2 వీక్స్ తర్వాతనే అర్థమైంది కొన్ని సిచ్యువేషన్స్లో అంటే నేను అంత లో అయిపోకుండా సో ఇంకా గట్టిగా గెట్ బ్యాక్ అవ్వాలి అని చెప్పేసి నేను చెప్పుకున్నా. అండ్ అందుకే ఒక పాయింట్లో లైక్ అశ్వత్థామది ఎక్కడైతే నేను అనొద్దు అన్నానో సో అదే ఇక నేను ఎందుకంటే ఇప్పుడు బయట జరిగేదాన్ని కానీ మనము ట్రాల్స్ని కానీ యాజ్ అన్ యాక్టర్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ అని నాకు అర్థమైంది. ఆ మూమెంట్లో నేను జస్ట్ నాకు బాధ అనిపించిన మళ్ళీ ఇమీడియట్గా అది అర్థం చేసుకుని నేను ఒక నామినేషన్లో చెప్పిన అశ్వత్థామ అని అనుకుంటే అదే అశ్వత్థామ అని అంటే నువ్వు ఫీల్ అవుతావు కదా అని నిఖిల్ అన్నప్పుడు పర్లేదు అనుకో, నువ్వు కాదు నేను బయట ఆడియన్స్ ట్రోల్ చేసినా కూడా నాకు పర్లేదు, బయట ఎవరు ట్రోల్ చేసినా నాకు పర్లేదు, నువ్వు ఎవడైనా ఏమైనా అనుకోండి అని నేను ఒక కైండ్ ఆఫ్ ఫియర్లెస్ మోడ్కి వెళ్ళిపోయాను అనమాట. యాక్చువల్లీ అశ్వత్థామ అవినాష్ అనొద్దని చెప్పావు, నువ్వే నేనే అశ్వత్థామ 3.1 ఎందుకు? అదే ఇప్పుడు నాకు అది ఫస్ట్లో బాధ అనిపించింది, సో అందుకే అనొద్దని చెప్పేసి అన్న. నేను అసలు యాక్చువల్లీ ఈ సీజన్లో అందాము అన్న పాయింట్లోనే వెళ్ళలేదు. సో నేను గౌతమ్ కృష్ణగానే వెళ్దాము, సో అది లాస్ట్ సీజన్లో జరిగిపోయిన తప్పు కదా అన్నట్టు నాకు అనిపించింది. సో అది నాకు రికగ్నిషన్ తెచ్చిపెట్టిన కొంచెం నెగిటివ్ అదే అయింది లాస్ట్ సీజన్లో. సో నేను అది మీకు తెలిసిన విషయం, సో అది నేనేం ఫేక్ చేయలేదు అది. సో దాని మీద నాకు చాలా క్వశ్చన్స్ కూడా అడిగిండ్రు నేను సీజన్ 7 నుంచి వచ్చిన తర్వాత, అదంతా అయింది. సో ఫస్ట్లో నేను వద్దు అని అనుకుంటున్న దాన్ని టీం వాళ్ళు యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళకి బాగా టీఆర్పీ వచ్చింది. సో అది నాకు నెగిటివ్ అయినా కూడా వాళ్ళకి ఏంటంటే సీజన్ 7లో అశ్వత్థామ ఎపిసోడ్ అన్నది టీఆర్పీ బ్లాస్టింగ్ ఎపిసోడ్ అనమాట అది, సో రీఎంట్రీ అన్నది. సో వాళ్ళు ఏంటంటే సీజన్ 7 జస్ట్ ఇమీడియట్లీ అయింది కదా,
సో మళ్ళీ వీడిని తీసుకొచ్చినాం కాబట్టి అశ్వత్థామగానే పంపిద్దాం లోపలికి అని టీం వాళ్ళు ప్లాన్ చేసిండ్రు. సో నా ఇంట్రడక్షన్లో కూడా నేను తర్వాత చూసుకుంటే సీజన్ 7 షార్ట్స్ వేసి అశ్వత్థామ 2.0 ఇప్పుడు 3.0 ఈజ్ బ్యాక్ అని నాకు సార్ చెప్పడం కానీ, సో అవన్నీ అంటే లైక్ టీమ్ వాంటెడ్ మీ టు బి అశ్వత్థామ, బట్ నాకు ఉండాలని లేకుండే. సో అక్కడ చిన్న ఏదో కాన్ఫ్లిక్ట్ అది నేను ఎక్స్ప్రెస్ చేయలేదు యాక్చువల్లీ టీమ్కి కూడా, వాళ్ళు కూడా నాకు ఎక్స్ప్రెస్ చేయలేదు ఇట్లా ఇంట్రడ్యూస్ చేస్తాం నేను అని చెప్పేసి. సో అక్కడ చిన్న మిస్కమ్యూనికేషన్ టీమ్కి నాకు. ఎట్ ద సేమ్ టైం నాకు అది సీజన్ 7లో అది అయ్యేసరికి అండ్ అదే ప్లేస్లో నిలబడేసరికి సో అన్ని మెమొరీస్ గుర్తొచ్చి చిన్న ఫ్లాషెస్ నా మైండ్ నాతో ప్లే చేసి కొంచెం లో అయిన ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో. కానీ ఒక పాయింట్ తర్వాత ఇక నేను అనుకున్నా అంటే ఇప్పుడు ఇక ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే బిగ్ బాస్ హౌస్లో నెగిటివిటీ వస్తుంది, పాజిటివిటీ వస్తుంది. సో మనకి అంత దానికి కంగారు పడాల్సిన అవసరం లేదు. అండ్ మనం వైల్డ్ కార్డ్కి వచ్చినాం, ఇంకా ఎక్కువ ప్రూవ్ చేసుకోవాలి. సో అవే ఆలోచించుకుంటూ కూర్చుంటే మనం ఆగిపోతాం ఇక్కడనే. సో ఇంకా లైక్ లెట్స్ లూజ్ అయిపోదాము మొత్తం ఫ్రీగా, అంటే ఫ్రీ హ్యాండ్ ఆడియన్స్కి కానీ హౌస్ మేట్స్కి కానీ మీరు ఏమైనా అనుకోండి అని చెప్పేసి ఒక పాయింట్లో అవినాష్ సిచ్యువేషన్ అయ్యాకనా, అవినాష్ సిచ్యువేషన్ అయిన తర్వాతనే నేను అశ్వత్థామ ఇస్ బ్యాక్ అని ఒక 2 weeks తర్వాత ఇక అన్న. అప్పటి నుంచి ఎవరు అశ్వత్థామ అన్నా కూడా నేను ఫీల్ అవ్వలేదు. అశ్వత్థామ అని మన నాగ్ సార్ అన్నారు. దాని తర్వాత లైక్ అవినాష్ కూడా లైక్ లాస్ట్ 15th week లో అశ్వత్థామ 2.0 అనుకుంటా. అవినాష్ సారీ చెప్పావా బ్రో సిచ్యువేషన్లో? ఆ సిచ్యువేషన్ అంటే సారీ అంటే నేనేం యాక్చువల్లీ మనోడిని ఏం అనలేదు. నేను ఇట్లా సీరియస్ అయ్యి అనకు బ్రో అని చెప్పి లోపలికి వెళ్ళిపోయినా. సో అవినాష్ వచ్చి మనోడు నాకు సారీ చెప్తే, బ్రో అట్లా కాదు, నేను నీ మీద సీరియస్ కాలేదు, నాకు బాధ అనిపించింది అంతే, నువ్వేమనుకోకు, నేను ఇది నీ తప్పు కాదని కూడా నేను చెప్పిన. దాని తర్వాత నీకేమైనా అట్లా అనిపించుంటే సారీ అని కూడా నేను చెప్పిన అదే రోజు నైట్. సో ఇక అది అట్లా ఫస్ట్ వీక్లో జరిగిన మిస్టేక్. కానీ ఇక దాన్ని నేను రెక్టిఫై చేసుకొని సో రియలైజ్ అయ్యి దెన్ ఎప్పుడైతే నాగ్ సార్ అన్నారో నాకు అక్కడ కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. అంటే లైక్ నువ్వు అది అంటే ఎపిసోడ్లో వచ్చిందో రాలేదో నాగ్ సార్ ఒక పాయింట్ అన్నారు, గౌతమ్ అసలు నువ్వు లైక్ ప్రతి ఒక్కరిని ఓడించి నువ్వు గెలిచినావు. సో యాజ్ అన్ ఇండివిజువల్ ప్లేయర్ నువ్వు ఆడినావు, ఎవరు నీకు అన్డిజర్వ్లో దేంట్లోనూ నీకు ఒక అడ్వాంటేజ్ రాలేదు. నువ్వు మెగా చీఫ్ నీ కష్టం మీద అయినావు, అందరినీ చంపి నువ్వు పైకి వెళ్ళినావు. అశ్వత్థామకి చావు ఉండదు. అశ్వత్థామ నేను ఇప్పుడు చెప్తున్నా అశ్వత్థామ 3.0 ఈజ్ బ్యాక్ అని చెప్పేసి నాగ్ సార్ నోట్ నుంచి వచ్చింది. అంటే ఒక కైండ్ ఆఫ్ హైలో చెప్పిండు అనమాట. అంటే నువ్వు దానికి ఏం కంగారు పడకు, నువ్వు చాలా బాగా ఆడుతున్నావు అన్న ఒక భరోసా ఇచ్చిందనమాట ఆ పర్టికులర్ టైంలో. సో ఇంకా నేను ఇక సరే పర్లేదు అని చెప్పేసి లైక్ వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్ లైక్ ఎవరినైనా ఏమైనా అనుకోండి అని చెప్పేసి ఇంకా నేను సో మీరు అనుకోండి కావాలంటే నేనే అంటున్నా చూడండి అశ్వత్థామ ఇస్ బ్యాక్, మీరు ట్రాల్ చేసుకోండి ఏమైనా చేసుకోండి నాకు ఫరక్ పడదని చెప్పేసి అన్న. అండ్ లాస్ట్ సీజన్ లో ఎవరైతే అశ్వత్థామ అన్న వర్డ్ కి అది దాన్ని ట్రాల్ గా వాడినో దాన్ని ఇప్పుడు ఎలివేషన్ గా వాడిండ్రని నాకు బయటకు వచ్చిన తర్వాత తెలిసేసరికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఎందుకంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మన గేమ్ని చూసి లైక్ మనం నచ్చని వాళ్ళకు కూడా మనం నచ్చిన ఈ సీజన్ త్రూ అని ఒక చేంజ్ ఓవర్ చూసిండ్రు వాళ్ళు అని చెప్పేసి. సో నేను దానికి హ్యాపీ. అండ్ లాస్ట్ టైం నువ్వు నీ ఇంటర్వ్యూలో చెప్పినా ఇంకా మెచ్యూర్డ్గా ఆడతా అంటే సరే చూద్దాం బ్రో మీరు ఎంత మెచ్యూర్గా ఆడతారని మీరే అన్నారు. సో మెచ్యూర్గా ఆడినాను అనుకున్నా మీ ఉద్దేశం. ఆడావు బ్రో, చాలా మెచ్యూర్గా ఆడావు, చాలా తెలివిగా ఆడావు. ఈ లుంగి కండువా ఏంటి బ్రో, నాకు ఆ కాన్సెప్ట్ అర్థం కాదా? సో లుంగి అన్నది యాక్చువల్లీ మన సాంప్రదాయం ప్రకారం ఇట్స్ ట్రెడిషనల్ అటైర్ అనమాట. సో నాకు ఎక్కువ నేను అన్ని కైండ్స్ యాజ్ అన్ యాక్టర్ ఐ వాంట్ టు ట్రై ఎవ్రీ స్టైల్, వెస్టర్న్ ఎవ్రీథింగ్. అండ్ అక్కడ షోలో కూడా వీకెండ్స్ అప్పుడు అట్లా నేను చాలా డిజైనర్ వేర్స్ అవన్నీ సో మనకి వస్తుంటాయి కాబట్టి నేను ట్రై చేసిన. కానీ నా మెయిన్ ఒక స్టైల్ స్టేట్మెంట్ నేను సీజన్ 7 నుంచే క్యారీ చేసింది ఏంటి అంటే సో ఆ ట్రెడిషనల్ అటైర్లో నేను చాలా బాగుంటాను నాకు అనిపించింది. అట్ ద సేమ్ టైం ఒకసారి సీజన్ 7లో నాకు సార్ 3rd 4th వీక్లోనే పొగిడింది అనమాట, నువ్వు చాలా బాగున్నావు పంచలో అని చెప్పేసి. సో నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం మన సాంప్రదాయాన్ని మనం ముందుకు తీసుకెళ్ళిన వాళ్ళం అవుతాం కదా అని చెప్పేసి నాకు ఒక చిన్న ఆ ఫీలింగ్ వచ్చింది. అండ్ ఎందుకంటే ఇప్పుడు చాలా లైక్ అరుదుగా అట్లాంటి స్టైల్ లైక్ మన తెలుగు వాళ్ళు ఫాలో అవుతున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తమిళ ఇండస్ట్రీ తీసుకుంటే ధనుష్ గారు కానీ విజయ్ సేతుపతి గారు మొన్న వచ్చినప్పుడు కూడా సో వాళ్ళు పంచలోనే వస్తారు, వాళ్ళని ఎవరు అట్లాంటి క్వశ్చన్ చేయరు. సో మన తెలుగు వాళ్ళని ఇట్లా పంచ కట్టుకోవడం తప్పేంది. నాకు లాస్ట్ సీజన్ వచ్చిన తర్వాత కూడా క్వశ్చన్ చేసిండ్రు ఇట్లా చాలా మంది ఎందుకు పంచ అది ఇది అని చెప్పేసి. సో దట్స్ ఎ వెరీ గుడ్ సైన్ ఫర్ మీ. అంటే లైక్ మన సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఇంత పెద్ద ప్లాట్ఫామ్లో సో నేను ఎంత పెద్ద స్థాయికి వెళ్ళినా దాన్ని నేను క్యారీ చేద్దామని అనుకుంటున్నా, ఫర్దర్గా కూడా నేను క్యారీ చేస్తాను. కండువా సో కండువా ఏంటంటే ఇట్స్ లైక్ ఏ కామన్ మ్యాన్స్ పవర్ నా ఉద్దేశంలో. అండ్ నేను పవర్ స్టార్ కి ఫ్యాన్. యాక్చువల్ ఇంకా అదే ఉంది అంతేనా, లేదా పవర్ స్టార్ ఫ్యాన్స్ ని అట్రాక్ట్ చేసుకోవడానికి? ఇప్పుడు మనం ఒక ఓన్లీ పవర్ స్టార్ ఫ్యాన్స్ ని అట్రాక్ట్ చేస్తే వేరే హీరో ఫ్యాన్స్ హట్ అవుతారు కదా. సో అది కాదు నా పాయింట్. సో ఇప్పుడు మన పవర్ స్టార్ అనే కూడా చెప్పేది
కండువా అన్నది ఓన్లీ పవర్ స్టార్కి లిమిటెడ్ కాదు. సో ప్రతి ఒక్క కార్మికుడు కానీ లేకపోతే ప్రతి ఒక్క కామన్ మ్యాన్ కానీ వాళ్ళు ప్రశ్నించాలి అన్నది. ఎర్ర కండువా అంటే అదే లాల్ సలాం కానీ లేకపోతే రెడ్ ఫ్లాగ్ కానీ లేకపోతే మనకి రెడ్ అనేది ఒక ప్రశ్నించే వాక్కుకి ఒక నిదర్శనం. సో నాకు యూజువల్లీ బయట లైఫ్లో కొన్ని మొహమాటాలు ఉంటాయి, అరే అవతల వ్యక్తి ఏమైనా అనుకుంటాడని ఉంటుంది. కానీ బిగ్ బాస్ హౌస్లో మనము నిక్కచ్చిగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి. ఇక మన హార్ట్లో ఏదనిపిస్తే అది పెట్టేసేయాలి. సో నేను ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది పర్ఫ్యూమ్స్ క్యారీ చేస్తారు, కొంతమంది యాక్టర్స్ అంటే వాళ్ళకి కాన్ఫిడెంట్ అనిపించడానికి, కొంతమంది కొన్ని అటైర్స్ క్యారీ చేస్తారు. సో అట్లా నాకు ఏంటంటే కండువా అన్నది నామినేషన్లో నాకు ఒక బలం అనమాట. సో నాకు మీరు చూస్తే అందుకే నామినేషన్లో నేను చాలా ఫియర్లెస్గా ఉంటా. సో ఆ కండువా కట్టుకున్న క్షణం నన్ను నేను అద్దంలో ఒకసారి చూసుకుంటే హీఈస్ నాట్ గౌతమ్, హీఈస్ ఎ కామన్ ఆడియన్, హీఈస్ ఎ కామన్ మ్యాన్. సో వాడు ప్రశ్నిస్తుండు హౌస్ మొత్తాన్ని. సో నాకు అక్కడే ప్రతి ఒక్కటి ఈక్వల్. సో అని చెప్పేసి నేను అట్లా నిలబడడం జరిగింది. అండ్ అదే చాలా మందికి ఏదైతే స్టాండ్ తీసుకొని నిలబడ్డానో సో అది నచ్చింది కాబట్టి నేను ఇంత దూరం రాగలిగిన యాజ్ అ వైల్డ్ కార్డ్ వెళ్ళినా కూడా. నేను స్టార్టింగ్లో నేను అడగడం జరిగింది మన ఇంటర్వ్యూలో ట్రాక్ సంబంధించి నేను ఒకటి అడిగితే అది ఉంది లోపలికి వెళ్దాం చూద్దాం లోపలికి అదే అనుకున్నాను. దాన్ని బయట కొంతమంది లైక్ ముందే ప్లాన్ చేసుకుని వెళ్ళావు కానీ ఇలాంటివి అని అన్నారు. దానికి ఏం చెప్పాలనుకున్నాను? సో ప్లాన్ అంటే ఇప్పుడు ఏదైనా ఇట్లాంటి విషయాలు ఫ్రెండ్షిప్ కానీ లేకపోతే బాండ్ కానీ సో ఇట్స్ అ టూ వే థింగ్ బ్రో. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అవతల పర్సన్కి నేను లవ్ అని చెప్పలేదు, లవ్ ట్రాక్ అంటున్నా, అసలు లవ్ అన్న విషయమే చెప్పలేదు ఎక్కడ. నేను క్లియర్ కట్ గా క్యూట్ అండ్ క్రష్ అన్నా. సో ఈవెన్ ఒక పెళ్ళైన పర్సన్ కూడా నా దగ్గరకు వచ్చి నేను నచ్చితే యు ఆర్ క్యూట్, యు ఆర్ మై క్రష్ అని చెప్పేసి అంటారు. సో నేను క్లియర్ కట్ గా నేను తనకు చెప్పింది కూడా ఇది లవ్ కాదు. లవ్ అంటే చాలా మంత్స్ ఆఫ్ మనకు ఒక బాండింగ్ ఉండాలి, మనకు ఒక అండర్స్టాండింగ్ ఉండాలి, దట్ ఈజ్ లవ్. సో నేను నిన్నేం మోసం చేయట్లేదు. అండ్ ఎందుకంటే నేను అది క్లారిటీ కూడా ఎందుకు ఇచ్చిన అంటే ప్రేరణ అడిగింది నాకు ఒకసారి, ఏంటి నువ్వు జస్ట్ టైంపాస్గా జస్ట్ ఏదో ఇట్లా కంటెంట్ కోసం చేస్తున్నావా యష్మితో ఉండడం, లేకపోతే నువ్వు నిజంగా యష్మి అంటే నీకు ఏమైనా లైకింగ్ ఉందా అంటే నేను ఫస్ట్ ప్రేరణకు చెప్పిన. సో దాని తర్వాత యష్మికే చెప్పాలి, ఎందుకంటే తనకు కూడా డౌట్ ఉండొచ్చు కదా. సో ఎందుకు ఒక పర్సన్తో బ్లఫ్ చేయడం ఎందుకు, సో తనకు చెప్దాం, తనకు ఒక క్లారిటీ ఇద్దామని చెప్పేసి క్లారిటీ ఇచ్చిన, అది టెలికాస్ట్లో వచ్చింది, తనకు కూడా అర్థమైంది. కానీ ఒక సర్టెన్ పాయింట్ తర్వాత తను నాకే క్లారిటీ ఇవ్వలే. సో ఇప్పుడు అవతల నుంచి ఏం లేదు అన్నప్పుడు అక్కడ కొంతమంది అంటే లైక్ ఇప్పుడు పిఆర్పిఎస్ వాళ్ళు ఇప్పుడు గౌతమ్ వల్ల నెగిటివ్ అయింది యష్మికి అది అన్నారు. నేను అక్కడ తనకేం నెగిటివ్ చేయలేదు. నేను తనని నువ్వు ఎందుకు ఇలా చేసినావు నాతో నన్ను కూడా అంత క్వశ్చన్ చేయలేదు. సో నాకు ఇది నచ్చలేదు, నువ్వు నాకు కమ్యూనికేట్ చేయకపోవడం అన్నది. సో లెట్స్ కట్ ఆఫ్ అంతే, అక్కడితో క్లోజ్ చేసేసిన. నేను దాన్ని లాగని కూడా లాగలేదు అసలు పట్టుకొని. సో నువ్వు అంటే నాకు ఇష్టమనో లేకపోతే నేను ఫోర్స్ చేయడము అసలు అలాంటిది ఏది చేయలేదు. అలాంటి మనస్తత్వం కాదు నాది. సో నేను ఎక్కువ అట్లాంటి విషయాల్లో లాగను, ఎందుకంటే ఇట్స్ అబౌట్ ఎ గర్ల్, తన పర్సనల్ చాయిస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇట్స్ జస్ట్ దట్ నేనేంటంటే నేను హర్ట్ అయినా, ఎందుకంటే నువ్వు నాకు క్లియర్ కట్ గా కమ్యూనికేట్ చేయలేదు కొన్ని విషయాలు. సో నీకు అంటే నీకున్న బాండ్స్ కానీ అదంతా నాకు వీకెండ్ ఎపిసోడ్ లో తెలిసింది. అది కూడా నాగ్ సార్ కి అనిపించుంటది, అంటే బయట ఆడియన్స్ కంటే గౌతమ్ ఎక్కడో సమ్ రాంగ్ ట్రాక్ లో వెళ్తుండు, వాడికి అర్థం కాకుండా సో వెళ్తున్నాడు అని చెప్పేసి నాకు ఒక క్లారిటీ ఇద్దాం, నాకు ఒక రియాలిటీ చెక్ ఇద్దామని నాకు సార్ అడిగిండ్రు నాకు తెలిసి. సో ఎందుకంటే నాకు తెలిసి చేయడం వేరు, నాకు తెలియకుండా చేయడం వేరు. సో నాకు ఆ ఏబిసి అది అసలు ఆ ట్రయాంగిల్ ఉందన్న విషయమే తెలియదు. తను నార్మల్ సింగిల్గా ఉందేమో, తను నార్మల్గా నాకు క్యూట్గా అనిపించిందని నేను నార్మల్ క్యాజువల్గా మాట్లాడుతున్నా. సో లైక్ మధ్యలో లైక్ తనకేమైనా లో ఫీల్ అవుతున్నా నేను అడుగుతున్నా. సో షీ వాజ్ ఆల్సో రెసిప్రొకేటింగ్. తను నా టీషర్ట్స్ వేసుకుంది, టీషర్ట్స్ అడిగి వేసుకునేది. డైలీ నైట్ నేను ముందే పడుకుంటే వచ్చి అవినాష్కి అడిగేది, అంటే ఏంటి గౌతమ్ పడుకున్నాడా అని ఒకసారి అడిగిందంటే లైక్ అది 1 hourలో వచ్చింది రాలే, 24/7 అయితే వచ్చిందంట మాకు చెప్పింది బయట. సో ఇట్లా గౌతమ్తో మాట్లాడకపోతే నాకు నిద్ర పట్టదని చెప్పేసి చెప్పడము. సో అది అవినాష్ నాకు నెక్స్ట్ డే చెప్పడం, అంటే నాకు రెసిప్రొకేషన్ కనిపించింది. సో తర్వాత నేను అది ఏబీసీ అన్నది వచ్చినప్పుడు నేను షాక్ అయితే నన్ను అడిగితే లైక్ నువ్వు నాకు ఒక మంచి ఫ్రెండ్ అని అనుకున్నా అంటే అది నాకు ముందే చెప్పాల్సింది కదా అన్న, అది కూడా టెలికాస్ట్లో వచ్చింది. సో ఇక్కడెక్కడ నేను తనను ఏ విషయంలో నెగిటివ్ చేయలేదు. సో తనకి నేను వాట్ ఎవర్ ఇట్ ఈస్ నా ఫీలింగ్ ఏదైతే ఉందో జెన్యున్ గా ఎక్స్ప్రెస్ చేసిన. సో తను జెన్యున్ గా ఎక్స్ప్రెస్ చేయలేదన్నది నేను బాధపడ్డా, అక్కడ కట్ ఆఫ్ అయిపోయింది. సో ఆ మ్యాటర్ అక్కడతో డన్. కానీ అక్క అన్నది ఎక్కడ, సో అక్క అని ఎక్కడ రైజ్ అయిందంటే ఇప్పుడు నేను ఒకసారి ఒక మనకి ఆ బజర్ టాస్క్ అప్పుడు యష్మి మీద అరిచిన అనమాట. అంటే నేను ప్రేరణ మాట్లాడుతున్నా మధ్యలో వచ్చి ఫస్ట్ యాక్చువల్ ఏమైందంటే యష్మి నా మీద అరిచింది. నేనేదో చెప్పబోతుంటే వెళ్ళి చెప్పపో అని నాకు చాలా రూడ్గా మాట్లాడినట్టు అనిపించింది యష్మి. సో నాకు నచ్చలేదు. తను అప్పుడే కొంచెం అరిచి వెళ్ళిపోయిన పక్కకి. దాని తర్వాత ప్రేరణతో మాట్లాడుతుంటే మళ్ళీ వచ్చింది యష్మి. సో నువ్వు ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నావు ప్రేరణతో ఏదో అన్నదనమాట. సో ఆల్రెడీ నేను డిస్కస్ చేస్తున్నా.
సో నీకు ఎందుకు ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్, నేను ప్రేరణతో మాట్లాడుతున్నా, యూ గెట్ లాస్ట్ అని చెప్పేసి, యూ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అని చెప్పేసి అన్న. సో దాంట్లో అసలు నేను ఎక్కడ ఏ వర్డ్ జారలేదు, ఒక అమ్మాయిని ఏ డిస్రెస్పెక్ట్ఫుల్గా అనలేదు. కానీ దాన్ని ఎట్లా ప్రొజెక్ట్ చేసిండంటే, వీడు లేడీస్ వీక్ ఇస్తాడు, అమ్మాయిలు రెస్పెక్ట్ అంటాడు, అమ్మాయిని డిస్రెస్పెక్ట్ చేస్తాడంటే, ఇప్పుడు మనకి బిగ్ బాస్ హౌస్ లో తప్పు అనిపిస్తే అమ్మాయిని అబ్బాయిని క్వశ్చన్ చేయాలి అండ్ వాయిస్ రైజ్ చేయాలి. సో నేను ఇట్లా వాయిస్ రైజ్ చేస్తున్నప్పుడల్లా కావాలని నన్ను ఒక సాఫ్ట్ టార్గెట్ గా పెట్టుకొని, వీడికి అది లేడీస్ది అని ఒకటి చెప్పిండు కదా, దాన్ని లైక్ మనం దాన్ని యూజ్ చేసి వీడిని లైక్ వీడిని లేడీస్ ని ఏమన్నా కూడా నువ్వు లేడీస్ ని డిస్రెస్పెక్ట్ చేస్తావు అని చెప్పేసి ఒకటి అనేస్తే వీడు కామ్గా కూర్చుంటాడు అని చెప్పేసి వాళ్ళ స్ట్రాటజీ ఏదో ప్లే చేసిండ్రు. కానీ నాకు అది అర్థమైంది అది వాళ్ళ స్ట్రాటజీ అని. సో నేను ఎందుకంటే నేను డిస్రెస్పెక్ట్ చేయట్లేదు, ఒక వర్డ్ ఎక్స్ట్రా మాట్లాడలేదు, తన నేమ్ క్యారెక్టర్ అసాసినేషన్ చేయలేదు. సో నేనేమనుకున్నా అంటే, ఇప్పుడు అక్క అని మనం ఎప్పుడైతే వాడి మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్తో గొడవ అవుతుంది, లాస్ట్ సీజన్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ శివాజీ అన్నతో గొడవ అయ్యేది, కానీ నేను ఎప్పుడు ఒక వర్డ్ నేను జారలేదు. ఎందుకంటే అన్నా వినన్నా, నేను చెప్తున్నా వినన్నా అని అట్లా నేను వాదించిన కాబట్టి, నేను ఎంత వాదించినా కూడా అక్కడ సరే సిచ్యువేషన్ ఎవరిది తప్పు అని వచ్చింది, కానీ నేను వాదించడం తప్పు అని ఎక్కడ రాలేదు. సో నేను అంత పెద్ద నాకంటే డబల్ ఏజ్ ఉన్న పర్సన్ తో వాదించడం కరెక్టే, సరే ఈ సిచ్యువేషన్ లో ఇతను కరెక్ట్ అని వచ్చింది, కానీ వాదించొద్దు అని ఎక్కడ అనలేదు ఎవరు. సో ఎందుకంటే నేను రెస్పెక్ట్ ఇస్తూనే వాయిస్ రైజ్ చేసిన. సో అదే ఇక్కడ నేను సరే అమ్మాయి మీద వాయిస్ రైజ్ చేస్తే డిస్రెస్పెక్ట్ అంటుంది కదా, రెస్పెక్ట్ ఇస్తూ వాయిస్ రైజ్ చేద్దాము. సో అమ్మాయిల విషయంలో ఇంకా ఎక్స్ట్రా కాషియస్గా ఉందాం, ఎందుకంటే వాళ్ళు ఇంకా సెన్సిటివ్ టాపిక్ కదా ఒక అమ్మాయితో మనం డీల్ చేయడం అన్నది. సో ఇంకా ఎక్స్ట్రా కాషియస్గా ఉందామని అక్క అనడం జరిగింది. కానీ అది కూడా వాళ్ళందరూ దాన్ని పెద్ద ఇష్యూ లాగా ప్రొజెక్ట్ చేసి దాన్ని అసలు ఒక 3-4 వారాలు లాగిండ్రు అనమాట వాళ్ళు, నిఖిల్ కానీ లేకపోతే యష్మి కానీ, లేకపోతే అట్లా యష్మి అయినా ఆ మూమెంట్లో లాగింది, కానీ నిఖిల్ వాళ్ళందరూ చాలా ఎక్కువ రోజులు లాగిండ్రు అనమాట. తర్వాత నామినేట్ చేసిండ్రు ఆ విషయానికి. నీ ఎక్స్ప్లెనేషన్ కి అయితే అక్క అనడంలో తప్పు, నువ్వు చెప్పిన రీజన్ కి అక్క అనడంలో తప్పు. సో అంతే, ఎందుకంటే నాకు ఆ బాండ్ లేదు, మనం జస్ట్ ఇప్పుడు కంటెస్టెంట్సే అన్నప్పుడు నేను ఇంకా అక్క అనడం జరిగింది. ఇంకో విషయంలో హౌస్ మొత్తం నాకు ప్రతి ఒక్కరు నాకు అక్కలతో సమానం, అంటే ఒక లైక్ అమ్మాయిలకి నీకు సెట్ కాదు ఆ సీజన్ లో ఏమో మైట్ బి కావాలని అలా వెళ్ళిపోతుందా, లేకపోతే ఒక వర్కౌట్ అవ్వలేదు, అది జరిగింది వర్కౌట్ అవ్వదు ఎందుకు? సో ఈ సీజన్ లో ఇంకా యాక్చువల్లీ ఎక్కువ అమ్మాయిలతో గొడవ అయింది. లాస్ట్ సీజన్ తో అమ్మాయిలతో ఎక్కువ గొడవలు, ఫస్ట్ లో శోభతో గొడవ ఉంది, తర్వాత మళ్ళీ ఫ్రెండ్ అయిపోయింది, ఓకే అబ్బాయిలతోనే ఎక్కువ గొడవ నాకు. కానీ ఈ సీజన్ లో అబ్బాయిలతో ప్రతి ఒక్కరితో గొడవ అనమాట. కాదు బయటకు వచ్చి పునర్నవి చూసుకున్నావు ఒకసారి? చూసిన క్యూట్. సో ఇట్ వాస్ క్యూట్, అంటే నాకు లోపల తెలియదు కదా, పక్కన మాట్లాడుకుంటా. అది యాక్చువల్ వాళ్ళు కొట్టుకోవడం చూసిన, మేమే అంటున్నాం హౌస్ లో కొట్టుకోవద్దు, వీళ్ళేంటి కొట్టుకుంటున్నారు అని చెప్పేసి అనుకున్నాం. కానీ ఆ రీజన్ రీజనే ఏమనిపించింది చూడంగానే? క్యూట్ అనిపించింది. మాట్లాడాలని ట్రై చేసావా? లేదు, ట్రై చేయలేదు. సో క్యూట్ అనిపించింది అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్, అంటే తను వచ్చి లైక్ నాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చింది అండ్ షీ స్పోక్ వెల్ అబౌట్ మీ అండ్ నాకు ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చింది. సో దానికి ఐఎమ్ హ్యాపీ. ప్రేరణ, నిఖిల్, యష్మి ఇలా ఎవరైతే వీళ్ళు ఉన్నారో వాళ్ళని కావాలని టార్గెట్ చేసి వాళ్ళని నెగిటివ్గా పోర్ట్రే చేయాలి అంటే, వాళ్ళు ఏదో ఒక వర్డ్ వాళ్ళ ఇంటెన్షన్తో అనకపోయినా కూడా, లేకపోతే ఏదైనా చేయకపోయినా కూడా వాళ్ళని కావాలని నెగిటివ్ చేసి వాళ్ళని టార్గెట్ చేయాలి అని చేస్తున్నట్టు ఇది గౌతమ్ గేమ్ అని చెప్పి బయట ఉంది. దానికి ఏం ఎక్స్ప్లెనేషన్? అంటే అందరు అదే అన్నారా? కొంతమంది అన్నారు. కొంతమంది కదా. సో నేను ఏమంటున్నా అంటే, యాక్చువల్లీ ఫస్ట్లో ప్రేరణతో నేను ఫ్రెండ్షిప్ చేసిన, ఫ్రెండ్లీగా ఉండే. ఎందుకంటే నాకు కిరాక్ బాయ్స్ ఆ షో త్రూ ఒక షోలో చేసిన కొంచెం పరిచయం ఉంది, ఒక ఎక్స్టెంట్ వరకు పరిచయం ఉంది. సో నిఖిల్ వాళ్ళందరూ ఒక 5 ఉన్నాం అనమాట, విష్ణుప్రియ, నిఖిల్, నేను. సో ఎవ్రీవన్ వాజ్ దేర్. అంటే యష్మి, పృథ్వీ వీళ్ళందరూ కొత్తగా అక్కడే పరిచయం, నబీల్ వాళ్ళందరూ. అవును. సో ఆ షోస్లో అప్పుడప్పుడు పరిచయమైన దాంట్లో నేను, అంటే మనకి ఎవరో ఒకళ్ళు మనము ఒక ఎమోషనల్ సపోర్ట్, మోరల్ సపోర్ట్ హౌస్ మేట్స్ నుంచి మనం ఫస్ట్లో కోరుకుంటాం కదా. నేను ఫస్ట్లో ఏమనుకున్నా అంటే, తను నాకు ఫ్రెండ్ ఏమో, ఎందుకంటే నాకు తను డైలీ నాతో మాట్లాడేది అక్కడికి వచ్చి, డైలీ హాయ్ డాక్టర్ అని చెప్పేసి, చాలా లైక్ అసలు అక్కడ చూసిన ప్రేరణ వేరు, ఇక్కడ చూసిన ప్రేరణ వేరనమాట నేను. సో నేను నాకు డైలీ వచ్చి ఇట్లా హాయ్ చెప్పి ఇట్లా హాయ్ డాక్టర్ అని చెప్పేసి మాట్లాడేది, నేను మాట్లాడేవాడిని. సో చాలా స్వీట్గా అట్లా ఉండేది, జస్ట్ అంటే ఒక 5-10 minutes కన్వర్జేషన్ అయినా కూడా బాగుండేది. సో నేను తన గేమ్ కూడా చూసి తను స్ట్రాంగ్గా ఆడుతుంది కదా, సో తను జెన్యూన్ అనిపించి ఇంకా నేను ఐ వాజ్ బీయింగ్ ఫ్రెండ్లీ విత్ హర్.
అండ్ యష్మితో కొంచెం ఫ్రెండ్లీగా ఉండే. సో అట్లా అది జరుగుతున్న టైంలో యష్మితో మీకు చెప్పినట్టు ఇంతమంది ఆ సిచ్యువేషన్స్ జరిగినాయి. ప్రేరణతో ఏం జరిగిందంటే లైక్ తను ఫ్యూ సిచ్యువేషన్స్లో అంటే లైక్ నాకు నామినేషన్ షీల్డ్ ఎందుకు ఇవ్వలేదు నువ్వు నా ఫ్రెండ్ కదా అని షీ వాజ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్. అంటే అది నేను ఇవ్వకపోతే తను హర్ట్ అయిపోయి నువ్వు నా ఫ్రెండ్ కాదని అనేస్తుంది అనమాట. సో ఫ్రెండ్ లేదు ఏం లేదు నువ్వు నాకు ఇవ్వట్లేదు అని చెప్పేసి. అంటే నాకు ఏదైనా ఇస్తేనే ఫ్రెండా, అంటే ఏదైనా ఆశిస్తేనే ఫ్రెండ్షిప్. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి నేను అనుకున్నది ఏంటంటే కరెక్ట్ వే ఆఫ్ బీయింగ్ దేర్ ఈజ్ బీయింగ్ అన్బయాస్డ్ అండ్ మనకి ఎవరికి ఏ కైండ్ ఆఫ్ బయాస్నెస్ చూపించకుండా జెన్యున్గా ఉందాము అన్న దాంతోనే నేను ఉన్నా ఫస్ట్ నుంచి. సో అట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు వాళ్ళు నువ్వు నాకు అది సపోర్ట్ చేయట్లేదు అని చెప్పేసి తను ఫీల్ అవ్వడం జరిగింది. సో చూసుకుంటే టెలికాస్ట్లో కూడా నామినేషన్ షీల్డ్ ఎందుకు ఇవ్వలేదు అని క్వశ్చన్ చేసింది. దెన్ ఒక టాస్క్లో తనని తీసేస్తే ఆ బోన్ టాస్క్లోనే నన్ను ఎందుకు తీసేసినా వేరే వాళ్ళని తీసేయాల్సింది కదా, నన్ను లాస్ట్ వరకు ఉంచాల్సింది కదా అని. సో దట్స్ ఫేవరిజం, దట్స్ నాట్ మై టైప్ అని చెప్పేసి నేను తను ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది ఫస్ట్ 1-2 వీక్స్లోనే. సో అదంతా పైలప్ అయ్యి ఇక తను కొంచెం అండ్ ఒక 2-3 సిచ్యువేషన్స్లో ఇప్పుడు వాళ్ళ క్లాన్ ఓజీ క్లాన్ ఏదైనా డిస్కషన్లో ఉన్నప్పుడు నేను తనతో ఏదైనా మాట్లాడడానికి వెళ్తే తను నాతో సీక్రెట్సీ మెయింటైన్ చేసేది. ఆగు నేను మళ్ళీ వచ్చి మాట్లాడతా అని చెప్పేసి అసలు విననిచ్చేది కాదనమాట ఏం మాట్లాడుతున్నాను. సో నేనంటే అంత ప్రయారిటీ లేనప్పుడు నేను ఎందుకు అంత ఫ్రెండ్లీగా ఉండాలని నేను కట్ ఆఫ్ అయిపోయినా. సో దాని తర్వాత తను మెగా చీఫ్ అయినప్పుడు కూడా నేను సపోర్ట్ చేసిన. యాక్చువల్లీ మీరు చూసుకుంటే ఫస్ట్ నబీల్కి సపోర్ట్ చేసిన, తర్వాత అమ్మాయికి సపోర్ట్ చేసిన. అయినా కూడా తను నన్ను నామినేట్ చేసి అంటే వాళ్ళు ఏదో ప్లాన్ చేసుకున్నారు యాక్చువల్లీ. అంటే ఇప్పుడు రెడ్ బకెట్ వచ్చింది కదా, నాకు తర్వాత తెలిసింది నన్ను బయటకు వచ్చిన తర్వాత. ఇప్పుడు చాలామంది అంటే ఇప్పుడు విష్ణుప్రియతో పృథ్వీ చెప్పడం కానీ వాళ్ళతో వీళ్ళతోని. సో నేను మొత్తం ఎపిసోడ్స్ చూడలే కానీ నాకు తెలిసింది ఏంటంటే వాళ్ళలో ఉన్న మోస్ట్ ఆఫ్ ది పీపుల్ దేవర్ ప్లానింగ్. అంటే ఓజీ క్లాన్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఈ వీక్ జీని చేద్దాం, నేను జీని చేస్తాను, టీని చేయి, నువ్వు ఆర్ని చేయి, టీ అంటే తేజ. అది ఆడియన్స్ కి అర్థం కాదనుకున్నారో ఏంటో కోడ్ లాంగ్వేజ్ జీటీ అని పెట్టుకుంటే. సో డైరెక్ట్ గా కనీసం గౌతమ్ తేజ చెప్పాల్సింది. సో వాళ్ళు అది తెలియదు అనుకున్నారో ఏంటో. సో అదంతా టెలికాస్ట్ చేయాలనుకున్నారో ఏంటో. వాళ్ళు అదంతా టెలికాస్ట్ కూడా అయింది 1 hour ఎపిసోడ్స్ లోనే టెలికాస్ట్ అయింది. అవును. సో క్లియర్ కట్ గా వాళ్ళు అక్కడ ఎక్స్పోజ్ అయిపోయినారు. ఎప్పుడు ఈ సీజన్ లో మ్యాక్స్ అందరూ ముందే చెప్పుకున్నాను నేను నామినేట్ చేస్తానని. నేను చెప్పలేదు ఇక్కడ, నువ్వు చెప్పలేదు, నాకు కొంతమంది నన్ను అడిగినా కూడా చెప్పలేదు. డైరెక్ట్ చెప్పి నేను ఈ రోజు నామినేట్ చేస్తున్న దగ్గర పాయింట్ లో నిన్ను చేస్తున్నా అని చెప్పి చేయడం వేరు, కానీ వీడిని చేద్దాం వాడిని చేద్దాం అని వాళ్ళ ఫ్రెండ్స్ తో డిస్కస్ చేసుకోవడం నాకు నచ్చలేదు. నేను క్వశ్చన్ కూడా చేసిన. గ్రూప్ గేమ్ వాళ్ళు ఆడింది. సో అది డెఫినెట్లీ లైక్ అది నాకు నచ్చలేదు. ఆ పర్టికులర్ అది ఆబ్వియస్లీ వాళ్ళు బయాస్డ్గా ఉంటూ వీళ్ళని బయటికి పంపించేద్దాం వాళ్ళని బయటికి పంపించేద్దాం అని అనడం మాత్రం నాకు ఆ గ్రూప్ గేమ్ అనిపించింది. అండ్ నేను అక్కడే చెప్పిన ఓపెన్గా. సో క్వశ్చన్ చేసిన. సో ఎందుకంటే అది నాకు తప్పు. ఇప్పుడు గ్రూప్ గేమ్ ఆడడంలో తప్పు అంటే చాలామంది ఉన్న అపోహ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అవినాష్, రోహిణి, తేజ వీళ్ళు కూడా ఒక గ్రూప్గా ఉన్నారు. సో వీళ్ళెందుకు తప్పు కాదు వీళ్ళెందుకు తప్పు అని చెప్పేసి నాకు అంటే నేను చెప్పే పాయింట్ సరిగ్గా కన్వే కాని వాళ్ళు అడిగినరు. గ్రూప్గా ఉండడంలో తప్పులేదు, ఫ్రెండ్షిప్స్ ఉండడంలో తప్పులేదు, కానీ నువ్వు కావాలనే మీ ఫ్రెండ్స్ మధ్యలో డిస్కస్ చేసుకొని వేరే పీపుల్ని టార్గెట్ చేద్దాము మనము సేఫ్ అవుతామని చెప్పేసి ఏదైతే అనుకున్నారో ఎవడు సేఫ్ కాలే ఎండ్ వరకు, ఎవడు వెళ్ళలేకపోయిండు. సో దట్ ఈస్ రాంగ్ వే. అది జనాలు అక్కడ ఖండించారు కాబట్టి వాళ్ళు వెళ్ళలేకపోయినారు ఎండ్ వరకు. సో అట్లా టార్గెట్ చేసుకుని పెట్టుకున్న వాళ్ళందరూ అసలు లైక్ వచ్చేసిండ్రు ఒక పాయింట్లో. సో అది నచ్చదు ఎవరికి. అది కరెక్ట్ వే ఆఫ్ లైక్ ప్లేయింగ్ కానే కాదు, అసలు ఒక ఎథికల్ ప్లేయింగ్ కాదు నా ఉద్దేశంలో. సో నేను అదే క్వశ్చన్ చేసిన. సో అది నాకు ఎట్లాంటి పాయింట్స్ వీకెండ్లో ఏం రైజ్ చేసినా నన్ను ఏం అన్నా కూడా నేను అదే స్టాండ్ మీద ఉన్నా ఫస్ట్ నుంచి ఎండ్ డే వరకు. విన్నింగ్ అయ్యాక మా కన్నడ వాళ్ళు గెలిచాడు అని చెప్పి అరిచారు అని చెప్పి ఒక ఇది ఉందా, నిజం ఫైనల్లో అరిచారా? అంటే నేను నిజంగా అంత గమనించలేదు. సో నేను కంప్లీట్లీ మా పేరెంట్స్తోని సో నేను ఆ మూమెంట్లో ఆ మూడ్లోనే ఉండే కానీ అసలు చుట్టూ ఏం జరుగుతుందన్న నేను అసలు గమనించలేదు. సో జస్ట్ ఇక ఆ మూమెంట్ జరిగిపోయింది. సో ఇంకా పేరెంట్స్తో వెళ్ళి ఇంకా ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసి మాట్లాడుతున్నా. సో నిజంగా ఆ విషయం నేను మీ ఇంటర్వ్యూలో అవినాష్ రీల్ సోషల్ మీడియాలో చూసిన. అడుగుతున్నాను అందరినీ అడుగుతున్నాను. అంటే నాకు తెలియదు పర్సనల్ గా, నాకు తెలియదు. అంటే టీం వాళ్ళనా కంటెస్టెంట్స్ మా వాడు గెలిచాడు అన్నట్టు. అదే అంటే వీళ్ళు పృథ్వీ, యష్మి వీళ్ళందరూ అయితే హ్యాపీ ఫీల్ అయింది, కానీ అంటే మా వాడు గెలిచిండు అది పర్టికులర్లీ అది అన్నారో లేదు నేను వినలేదు. సో నాకైతే తెలియదు. అంటే అదే సోషల్ మీడియాలో అది చూసిందే, మీ ఇంటర్వ్యూలో దాంట్లో చూసిందే. గౌతమ్ తప్పు చేసి
నేను తప్పు చేయలేదని వాదిస్తాడు అనేది ఒకటి ఉంది. దానికి ఏం చెప్తావు? ఎగ్జాంపుల్ లైక్ నిఖిల్ని నువ్వు మూసుకొని వెళ్ళి కూర్చో లైక్ ఈ వర్డ్ దాని మీద లేదు, ఇమీడియట్ గా నువ్వు దీనికి హట్ అయి ఉంటే సారీ అని చెప్పేసి అవును చెప్పినా దెన్ నెక్స్ట్ డే కూడా అందరిని కూర్చోబెట్టి నువ్వు హట్ అయి ఉంటే నేను కూల్ డౌన్ అయిన తర్వాత ఆ రోజు నైట్ జరిగింది, నెక్స్ట్ డే మార్నింగ్ లేచి కూడా సారీ చెప్పిన. సో నేను తప్పు చేస్తే నేను అక్కడ వాదించను. అది ఒకవేళ తప్పు అనిపించింది, ఎదుటి వ్యక్తికి డిస్రెస్పెక్ట్ఫుల్ గా అనిపించింది అంటే సో నేను దానికి రెసిప్రోకేట్ అయ్యి చెప్పేస్తా. నేను ఇప్పుడు ఇది ఎందుకు అన్నావు అంటే ఇక్కడ డిస్రెస్పెక్ట్ ఎక్కడ వస్తుంది అంటే నన్ను ఇప్పుడు పృథ్వీ అంటే డిస్రెస్పెక్ట్ అన్నావు, నువ్వు అంటే కాదా అంటే ఇప్పుడు పృథ్వీ అనే వ్యక్తి మళ్ళీ అంటే నువ్వు అనొద్దు అన్నా నేను అంటా అని ఒక 100 సార్లు రిపీట్ చేసి అనేవాడు. నువ్వు అనొద్దు అంటే ఓకే నీకు ఇది డిస్రెస్పెక్ట్ఫుల్ గా అనిపించిందా సారీ అంతే, అక్కడతో కట్ అయిపోయేది. నేను దాన్ని కంటిన్యూ చేసేవాడిని కాదు డిస్రెస్పెక్ట్ ని. సో మనకి ఆ హీట్ ఆఫ్ ది మూమెంట్ లో ఎప్పుడైనా వచ్చేస్తే నేను దాన్ని అక్కడ నేను ఆపేసి సరే నేను ఇది అంటా అని చెప్పి లైక్ నేను అన్నది నీకు అనిపించింది కదా, సో ఐఎమ్ సారీ, మనము వేరే టాపిక్కి వెళ్దాం అని. ఎందుకంటే కొంచెం మంది జస్ట్ ఆ వర్డ్ మీద ఫోకస్ చేసి పాయింట్స్ని సైడ్ లైన్ చేయడానికి ట్రై చేస్తుంటారు. బ్రో ఈ నాగ్ సార్తో అన్నెసరీ అనిపించలేదా ఆర్గ్యుమెంట్? అనిపించలేదు బ్రో, ఎందుకంటే ఇప్పుడు అక్కడ మనం ఎట్ ది ఎండ్ ఆఫ్ డే హీస్ మై ఇన్స్పిరేషన్, ఒక చాలా పెద్ద పబ్లిక్ ఫిగర్. సో నేను దాంట్లో నేను కాదనను, కానీ ఇప్పుడు బిగ్ బాస్ అనే షోలో అందుకే నేను అక్కడ డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడలే, కానీ ఐ వాజ్ జస్ట్ వాయిసింగ్ అవుట్ నాకు అనిపించిన అభిప్రాయాలని చెప్పిన తప్ప. సో దాంట్లో తప్పేం లేదు, ఎందుకంటే మన అభిప్రాయాలు షేర్ చేసుకోకపోతే తప్పు. నాకు లాస్ట్ టైం జరిగిన మైనస్ అదే. యాక్చువల్లీ లాస్ట్ టైంలో అంటే లాస్ట్ టైం కొంతమంది కంటెస్టెంట్ లైక్ శివాజీ గారు కానీ లేకపోతే ఇంకొంతమంది డైరెక్ట్గా ఇలా నాగ్ సార్ని ఇలా క్వశ్చన్ చేశారు కదా, హోస్ట్ చేసిన ఇది అని కొన్ని అన్నారు కదా, లైక్ అది ఉద్దేశం పెట్టుకొని లైక్ మనం కూడా ఇలా చెయ్యాలి అని. లేదు నేను ప్రతిసారి చేయలేదే, అట్లా ఒక 1-2 ఎపిసోడ్స్ జరిగింది. ఎందుకంటే ఎప్పుడైతే అంత హీటెడ్ వెళ్ళిపోయి దీంట్లో తప్పేంటి, గ్రూప్ గేమ్ లో తప్పేంటి అన్నప్పుడు సో ఎందుకు తప్పే కదా అసలు దీంట్లో తప్పు లేదు అంటారు ఏంటన్న విషయంలో నేను వాదించిన. సో దానికి ఐ టేక్ ద స్టాండ్ టిల్ నౌ. ఇప్పుడు అడిగినా కూడా నేను అదే చెప్తా, దాంట్లో తప్పు. ఎందుకంటే ఒక మీరు గ్యాంగ్ అప్ అయిపోయి ఒక సెట్ ఆఫ్ పీపుల్ని టార్గెట్ చేద్దాం అనుకోవడం మిస్టేక్. అది నేను ఎన్ని రోజులైనా కూడా అదే చెప్తా, అది నా సిద్ధాంతం కాబట్టి నేను దాన్నే ఫాలో అయినా ఎవరేమన్నా కూడా. గౌతమ్ పాయింట్ టు పాయింట్ మాట్లాడకుండా ఏవేవో తీసుకొని వచ్చి కొన్ని ఏవేవో వర్డ్స్ మాట్లాడుతూ కొన్ని ల్యాగ్ చేసి డ్రాగ్ చేస్తావు అనే వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నాను? సో అట్లాంటిది ఏం లేదు, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళు మాట్లాడేదానికి నేను రెస్పాన్స్ ఇస్తా. అండ్ నేను నా స్టైల్ ఆఫ్ ట్యాక్లింగ్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఎదుటి వ్యక్తి కావాలని నన్ను నామినేట్ చేస్తుంటే నాకు అర్థమైపోతుంది. అయితే ఇప్పుడు గౌతమ్ గారిని ఇప్పుడు మీకు చాలా ఎపిసోడ్స్ చూస్తే టార్గెటింగ్ నామినేషన్స్ మీరు చూసుకుంటే గౌతమ్ని చేయాలి పాయింట్స్ వెతకండి, లేకపోతే రోహిణిని చేయాలి పాయింట్స్ వెతికి పెట్టుకో, లేకపోతే తేజాన్ని చేయాలి పాయింట్స్ వెతికి పెట్టుకో అని చెప్పేసి ఈ పర్సన్ ని టార్గెట్ చేద్దాము పాయింట్స్ తర్వాత చూసుకుందాం అన్న స్థాయికి వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు రండి పాయింట్స్ చెప్పండి, మీరు ఏదైతే పాయింట్ చెప్తారో అదే పాయింట్తో మిమ్మల్ని కొడతా అని చెప్పేసి నేను నా డిఫెన్స్ అట్లుంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రేరణ, చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. ప్రేరణ నువ్వు మెగా చీఫ్ మాటని డిస్రెస్పెక్ట్ చేసినావు అన్నది, నువ్వు బిగ్ బాస్ మాటని డిస్రెస్పెక్ట్ చేసి నువ్వు అది దొంగతనం చేసి తీసుకొస్తే 30,000 బిల్ వేసిండు మాకు క్యాష్ ప్రైజ్ నుంచి. నేను తిన్న ఒక సీతాఫల్కి నువ్వు మెగా చీఫ్ మాటని డిస్రెస్పెక్ట్ అంటే ఆచరించలేదని చెప్పేసి నన్ను నామినేట్ చేస్తున్నావు, మరి నిన్నేం చేయాలని చెప్పేసి అన్న వ్యాలిడ్ పాయింట్. ఈ పాయింట్స్ సినిమా డైలాగులు సినిమా డైలాగ్ అంటే ఏం లేదు, అంటే అవినాష్ నెల్లి అడిగేవాడు అంట ఏమని డైలాగ్స్, ఈ డైలాగ్ ఏదో ఉంటది, ఈ డైలాగ్ ఏంటి పవన్ కళ్యాణ్ సినిమాలో లేదు అది ఇది ఒక్కటి అడిగినా, ఇల్లేమో దూరం చుట్టూ చీకటి అదొక్కటి అడిగినా, అంటే నాకు గుర్తురాక అది నేను ఏ నామినేషన్ లో ఏం వాడలేదు, జస్ట్ క్యాజువల్ సిచ్యువేషన్ రాలే కాదు అనుకోనించుకోవడం కాదు, జస్ట్ క్యాజువల్ గా అడిగినది వాడదామని కాదు, నార్మల్ క్యాజువల్ గా అడిగినది. మనోడికి అట్లా అర్థమైందేమో, అదొక్కటే అడిగినా, ఇంకేదో అడగలేదు. సో డైలాగ్స్ అంటే నేను ఒక 2-3 సిచ్యువేషన్స్లో వాడినా. అండ్ ఇప్పుడు ఇఫ్ సంథింగ్ ఈజ్ సమ్మింగ్ అప్ టు వాట్ ఐ వాంట్ టు సే, అది డైలాగ్ ఏంటంటే క్రిస్ప్గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నబీల్ అన్నాడు ఫైర్ లేదు అంటే గ్రాములు కిలోలు లెక్క కాదు టన్నుల లెక్కన ఉంది అని చెప్పేసి అన్నా. సో ఆ ఫైర్ ఉండడం వల్లనే కదా ఎండ్ వరకు నేను వెళ్ళగలిగింది. అండ్ ప్రతి ఒక్కరిని క్వశ్చన్ చేస్తున్నా, అంటే అక్కడ ఫైర్ అంటే చాలా మంది అంటే భ్రమపడ్డది ఏంటంటే అరిచేయడం, ప్రతి సిచ్యువేషన్లో అరిచేయడం, ప్రతి సిచ్యువేషన్లో కొట్టేసుకోవడం, ప్రతి సిచ్యువేషన్లో ఏదో సమ్ రచ్చ క్రియేట్ చేసేయడం అనుకున్నారు తప్ప ఐ థింక్ ఫైర్ అంటే ఎవరికి భయపడకుండా నువ్వు సాఫ్ట్గా కూడా అడగొచ్చు. ఇప్పుడు పృథ్వీ నామినేషన్లో సాఫ్ట్గా మనోడు కూర్చోబెట్టి చెప్పిన గ్రూపిజం అంటే ఏంటి, ఇండివిజువల్ గేమ్ అంటే ఏంటి అని. సో అది కూడా ఫైరే నా ఉద్దేశంలో. అవును, అంటే బీయింగ్ లైక్ ఫియర్లెస్ ఈజ్ ఫైర్.
సో అది నాకు ఉంది, నేను ఎవరికి భయపడను అన్నదానికి సమ్మప్ చేసుకుంటూ గ్రామంలో కిలోలు కదా టన్ను లెక్క ఫైర్ అని చెప్పేసి సో అది వాడిన. దెన్ అట్లా చిన్న చిన్నవి అంటే నాకు నా సిచ్యువేషన్కి తగ్గవి నేను గంట సేపు ఎక్స్ప్లెయిన్ చేసే బదులు ఒక 1 లైన్లో ఎక్స్ప్లెయిన్ చేసేవచ్చు కదా అన్నది నా పాయింట్ అక్కడ. కానీ లాస్ట్ సీజన్కి ఈ సీజన్కి నువ్వు కొన్నిలో కొంచెం కాన్ఫిడెంట్ ఎక్కువ అయింది, ఎందుకంటావు? కాన్ఫిడెన్స్ అంటే లైఫ్ చాలా నేర్పించింది. సో ఇంకా బెటర్ పర్సన్ అవుతున్నా, ఇంకా కాన్ఫిడెంట్ పర్సన్గా మారుతున్నా. సో అది లైఫ్లో నా ఎక్స్పీరియన్స్ ఇచ్చిన కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు. ఈ సీజన్ మొత్తం అంతా సోలో బాయ్ అని మొత్తం హౌస్ లో ఆడేవో ఏ ప్రమోషనా లేకపోతే సోలో బాయ్ అనలే, సోలో ప్లేయర్ అన్న. బాయ్ అని కూడా లైక్ అన్న లైక్ మూవీ ప్రమోషన్ అని కాదు, నేను సోలో గేమ్ అన్నది నేను చెప్పిన. అండ్ సోలో బాయ్ అని లైక్ ఎన్నిసార్లు వచ్చిందో అది వస్తే మంచిదే యాక్చువల్లీ, ఎందుకంటే నా ఫిల్మ్కి ప్రమోట్ అవుతుందని. కానీ ఫిల్మ్కి ప్రమోట్ అవ్వాలని నేను అన్ని రోజులు అసలు అట్లా అంత ఇట్స్ లైక్ నా కైండ్ ఆఫ్ మీరు చూసుకుంటే అంటే ఇట్లా ఒక ఇండివిజువల్గా ఉంటూ ఎవరికి అట్లా ఫేవరిజం చూపించకుండా సో అంతమంది టార్గెట్ చేస్తూ ఇట్లా ఇది చేద్దాం అది చేద్దాం అంటున్నా కూడా ఒంటరిగా ఉండిపోయి 2.5 months 3 months గడపడం అన్నది చాలా కష్టం బ్రో యాక్చువల్లీ ఆ హౌస్ లో. ఎందుకంటే మనకి ఏదో ఒక పాయింట్ లో మనం డిప్రెస్ అవుతాం, లో ఫీల్ అవుతాం, అరే ఒక ఫ్రెండ్ ఉంటే బాగుండు, షేర్ చేసుకోవచ్చు అనిపిస్తుంది. సో మనం ఒక హ్యూమన్ రిలేషన్షిప్ అన్నది చాలా మంది కోరుకునే ఒక నీడ్. కానీ నేను అంత పెద్ద నీడ్ ని పక్కన పెట్టేసి నా సిద్ధాంతం కోసం నేను పోరాడాలి అని చెప్పేసి నాకు చాలా సిచ్యువేషన్స్లో అనిపించేది. వెళ్ళి మాట్లాడదాం వాళ్ళతో అది ఇది అని. నాకు ఫస్ట్ 1-2 weeksలో అర్థమైపోయింది వాళ్ళు వాళ్ళ ప్రయారిటీస్ వాళ్ళు సెట్ చేసుకున్నారు, వాళ్ళు జస్ట్ పైన ఉంటున్నారు నాతోని. సో నేను ఎందుకు అనవసరంగా వెళ్ళి వై టు ఫోర్స్ మై సెల్ఫ్ అని చెప్పేసి నాకు అనిపించింది. దాని తర్వాత ఫ్యామిలీ వీక్ అయిపోయిన తర్వాత వాళ్ళు కావాలని ఏదో స్ట్రాటజిక్గా నాతో ఫ్రెండ్షిప్ చేయాలని అనిపించింది. ఎందుకంటే అందరి పేరెంట్స్ మీరు గౌతమ్తో మంచిగా ఉండండి అని చెప్తే ఎవరో చెప్తే మనతో మంచిగా ఉండే, అది రియల్ ఫ్రెండ్షిప్ కాదు, అది మనతో స్వతహాగా రావాలి కదా. అది మా అన్నయ్య చెప్పేసిండు, అది నాకు చాలా హెల్ప్ అయింది. ఎందుకంటే అక్కడ ఏంటి రియల్ అన్నది నాకు తెలిసిపోయింది. వాళ్ళు నా దగ్గరికి వచ్చే ముందే నాకు అర్థమైపోయింది వీళ్ళు ఇది ఒక పర్టికులర్ స్ట్రాటజీ పెట్టుకుని ఒక మోటోతో నా దగ్గరికి వస్తున్నారు అన్న విషయం నాకు అర్థమైపోయింది. గౌతమ్ హౌస్లో కెమెరాస్ని వాడినట్టు ఎవరు వాడలేదు హౌస్లో అన్నారు. అంటే లైక్ ఎదుటి వారితో మాట్లాడకంటే కెమెరాస్తో ఎక్కువ మాట్లాడేవా అని చెప్పి అన్న దానికి ఏం చెప్పాలనుకుంటున్నాను? అదే ఎదుటి వాళ్ళతో మాట్లాడేంత బాండింగ్ నాకు లేనప్పుడు నాలో నేను కూర్చొని మాట్లాడుకునేవాడిని. సో కెమెరాస్ రికార్డ్ చేసేవి, నేను కెమెరా ముందుకెళ్ళి ప్రతిసారి ఓన్లీ తేజ అప్పుడు ఒక్కదప్పుడు తేజ మదర్ని పంపించండి అని కెమెరాకి వెళ్ళి అడగడం జరిగింది తప్ప మిగతా ఏ సిచ్యువేషన్ లో అయినా అక్కడ నువ్వు ఉన్నావు బిగ్ బాస్ హౌస్ లో ఏ మూలలో ఉన్నా అది జూమ్ వచ్చేస్తుంది. నేను ఎక్కడో మూలకు కూర్చొని నేను దాచుకొని మాట్లాడుతున్నా కూడా వచ్చి రికార్డ్ అయిపోయి నీ కళ్ళలో ఉన్న ఎక్స్ప్రెషన్లు కన్నీళ్ళు కూడా క్యాప్చర్ చేసేస్తుంది. సో వెంటౌట్ చేసుకోవాలి కదా మనము, మనకేమైనా అనిపిస్తే హైస్ కానీ లోస్ కానీ వచ్చినప్పుడు వెంటౌట్ చేసుకోవాలి కదా. ఇప్పుడు వేరే వాళ్ళు ఏమో ఫ్రెండ్స్ తో చెప్పుకునేవాళ్ళు, నేనేమో నాలో నేను చెప్పుకునేవాడిని, అదొకటే డిఫరెన్స్. అండ్ ఇంకోటి ఈ పూల్ దగ్గర మదర్ పక్కన కూర్చొని ఉండి మాట్లాడడం అది జరిగింది కదా, అది లైక్ ఎక్కడో సింపతి అని చెప్పి జనాలు కొంతమంది అన్నారు, దానికి ఏం చెప్పాలి? సో అట్లేం లేదు బ్రో, ఎందుకంటే నేను ఫస్ట్ లాస్ట్ సీజన్ నుంచి చెప్తుంది ఏంటంటే లైక్ మా మదర్ అంటే నాకు స్పెషల్, మా మదర్ పట్ల నాకు ఎంత బాండింగ్ ఉందో నాకు ప్రపంచానికి మొత్తం తెలుసు. అంటే లైక్ బిగ్ బాస్ సీజన్ 7 సీజన్ 8 చూసిన తెలుగు ఆడియన్స్ అందరికీ తెలిసిన విషయమే. సో దాంట్లో నేను కొత్తగా నేను చేసింది ఏం లేదు. జస్ట్ ఏంటంటే సో నాకు ఒక బలం లాగా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఫ్రెండ్ కానీ లేకపోతే మన మదర్ కానీ మనతో ఉన్నప్పుడు వాళ్ళతో షేర్ చేసుకుంటామో, నేను అందుకే చెప్పిన, నేను ఒకటి అది వచ్చిందో రాలేదో మీరు దీన్ని కూడా ఏదో స్ట్రాటజీ అట్లా ఇట్లా అనుకోకండి, నేను మా మదర్ని ఉన్నట్టు ఇమాజిన్ చేసుకోండి. సో నాకు అట్లా అంత బాండింగ్ ఉన్న ఫ్రెండ్స్ ఎవరు లేరు కాబట్టి సో నేను మా మదర్తో మాట్లాడుకుంటున్నా, నేను నా బాధల్ని కానీ సంతోషాలని కానీ వెంటౌట్ చేసుకుంటున్నా అని చెప్పేసి అన్నా. సో దాంట్లో అసలు ఎలాంటి తప్పు లేదు. అండ్ నేను దానికి అట్లా అనుకుంటే కదా నేను చేయలేను. కానీ సో ఐ యూస్ టు ఫీల్ దట్ మా మదర్ నాతోనే ఉంది. ఒక పాయింట్ తర్వాత నాకు ఎప్పుడైతే లో ఫీల్ అవ్వడం స్టార్ట్ అయిందో, అంటే అంత ఎవరు అర్థం చేసుకోవట్లేదు నన్ను అన్న పాయింట్లోకి వెళ్ళిపోయినో, సో అప్పుడు నేను మా మదర్ని లైక్ ఇమాజిన్ చేసుకొని ఆవిడ నాతోనే ఉందన్న ఒక స్ట్రెంగ్త్ని క్యారీ చేసేవాడిని. సో అలా పంచుకునేవాడిని నేను, మా మదర్ నాతోనే ఉంది అనుకోని. ఇప్పుడు సీతాఫల్ ఏంటి ఇప్పుడు సీతాఫల్ ఇష్యూ ఏంటి అక్కడ? నన్ను అదే సిగ్గులేదా ఏదో వర్డ్ వాడినందుకు నవ్వుతున్నావు అని చెప్పి అంత రచ్చ చేసావు. యాక్చువల్లీ
దాని తర్వాత నిఖిల్ని కూడా నువ్వు చాలా మాటలు అన్నావు కదా. సిగ్గు లేకుండా అన్న వాడికి నేను యాక్చువల్లీ రచ్చ చేయలేదు. యాక్చువల్లీ ఆడియన్స్ లో నెగిటివ్ అయింది, నేను దాన్ని అంత ఎక్కువ అనలేదు. సిగ్గు లేకుండా అనకు అని చెప్పేసి అన్నా తప్ప గొడవ కూడా పెట్టుకోలేదు ఆ విషయంలో. సో సీతాఫల్ మ్యాటర్ ఏం జరిగిందంటే యాక్చువల్లీ ఒక ఫన్ వేలో నేను జస్ట్ ఒక ప్రాంక్ లాగా క్యాజువల్ గా నేను ఒక ఫన్ వేలో దాన్ని పుల్అవుట్ చేద్దామని అనుకొని అప్పటి వరకు అంత గొడవ ఏం లేదు, ఎవరితోనేం అది లేదు. సో నేను కెమెరాకి చెప్పిన నేను ఒక ఫన్ చేయబోతున్నా సో చూద్దాం ఎట్లా రియాక్ట్ అవుతారో అన్నది. ఇప్పుడు గంగావతి ప్రాంక్ చేసిండ్రు. సో ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే బ్రో, ఇప్పుడు ఒక పర్సన్ ని టార్గెట్ చేద్దాం లేకపోతే వీడిని ఏదో ఒక రకంగా ఇరికిద్దామని అనుకున్నప్పుడు ఇంతమంది చెప్పినట్టు వాయిస్ రైజ్ చేస్తే డిస్రెస్పెక్ట్ అనడము, లేకపోతే ఫన్ చేద్దాం అనుకుంటే నువ్వు ఇల్లు మొత్తాన్ని లైక్ ఇంటి రేషన్ మొత్తాన్ని నేను మొత్తం అసలు ఆ వీక్ కి సరిపడా బియ్యము కూరగాయలు అన్ని తినేసినంత ఇష్యూ చేయడము. సో అది ఇక ఒక పర్సన్ ఏదో ఒక రకంగా నువ్వు ఆ తప్పు చూపించాలన్నప్పుడు ఇట్లా చిన్న చిన్న మిస్టేక్స్ నే వాళ్ళు ఒక పెద్ద మిస్టేక్ ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేస్తారు. అండ్ నాకు అక్కడ సిగ్గు లేకుండా అని అంటే నేను అప్పుడు కూడా సిగ్గు లేకుండా అనకు అని చెప్పేసి అన్నా, ఒకటే వర్డ్ అరవని కూడా అరవలేదు. రోహిణి వచ్చి అన్నది సిగ్గు లేకుండా అట్లా ఇట్లా ఇవన్నీ అనకు అని చెప్పేసి అంటే నేను అక్కడ నుంచి వెళ్ళిపోయినా అంతే. ఇక దాన్ని ఇష్యూ అవ్వలే. అది ఇష్యూ ఎప్పుడు అయిందని ఎప్పుడు తెలిసింది మాకు, బయట నుంచి వచ్చి ఆడియన్స్ చెప్తే తెలిసింది అది పెద్ద ఇష్యూ అయిందని. అండ్ నాకు లైక్ మెగా చీఫ్ గా అయినప్పుడు తను నాకు అంట్లు దోము అన్న టోన్ మీరు చూస్తే, సో తను ఫస్ట్ తను అరిచింది, అయితే అరిస్తే నేనేం పన్నికి నీ దగ్గర లేను అని చెప్పేసి నేను నా కోసం నేను స్టాండ్ తీసుకుంటుండే. సో నేను చేయను పని అని చెప్పేసి వెళ్ళిపోయినా పక్కనకి, నాకు మంచిగా చెప్తే చేస్తాను లేకపోతే నేను చేయను అని చెప్పేసి వెళ్ళిపోయినా. సో ఈ అన్ని ఇష్యూస్ లో నేను అక్కడ నేనేదో క్రియేట్ చేసి నేనేదో పెద్దగా చేసింది ఏం లేదు. అక్కడ చాలా ఫన్ వేలో నేను అనుకున్నది తీసుకుంటారు అనుకుని, ఇప్పుడు అవినాషో తేజానో లేకపోతే రోహిణినో చేసుంటే అసలు దాని ఇష్యూ ఇప్పుడు ఒకటి కాదు 10 సీతాఫలాలు తిన్నా ఎవడేం అనేటోడు కాదు. మేము ప్రాంక్ చేసినామని చెప్పుంటే, ఎందుకంటే ఇంకా పెద్ద ప్రాంకే జరిగింది. సో హౌస్ మొత్తం నిద్రపోతున్న వాళ్ళని లేపి అందరిని నిద్ర డిస్టర్బ్ చేసి మరి అది జరిగింది. సో అయినా కూడా వాళ్ళని ఒక ఎంటర్టైనర్స్ గా పర్సీవ్ చేస్తున్నారు కాబట్టి సో దాన్ని అంత పెద్ద ఇష్యూ చేయరు. ఇప్పుడు వీడు గౌతమ్ గారిని ఎప్పుడైతే మనము ఇట్లా నామినేట్ చేద్దాం అది చేద్దాం ఇది చేద్దాం టార్గెట్ చేద్దామని వాళ్ళు ఫిక్స్ అయినరు, సో ప్రతి చిన్న ఇష్యూని పెద్దగా చేద్దామని వాళ్ళు ఫిక్స్ అయిపోయినరు. అది నాకు అది కనిపించింది. అండ్ దాన్ని వాళ్ళు అట్లా ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేసిన కానీ అది ఆడియన్స్కి అర్థమైపోయింది. దాంట్లో అంత అసలు ఒక చిన్న సీతాఫల్ గురించి ఎందుకు తను అలా మాట్లాడాల్సి వచ్చిందని ఆడియన్స్ బ్యాక్లాష్ అయినరు, నేను ఎక్కువ బ్యాక్లాష్ అవ్వలే అక్కడ. ఎందుకు కూడా తీసుకోలేదు అది క్యాష్? సో ఫస్ట్ సిల్వర్ సూట్ కేసు ఇవ్వడం జరిగింది, తర్వాత గోల్డెన్ బ్రీఫ్ కేసు ఇవ్వడం జరిగింది. సో నా గోల్డెన్ మీ ఇద్దరు గోల్డెన్ కాన్ఫిడెంట్ ఏంటి దేనికి తీసుకోలేదు? సో కాన్ఫిడెంట్ అనే కాదు, నాకు ఈవెన్ నేను సెకండ్ వచ్చిన అని చెప్పేసి నాకు ఫోన్లో తీసుకొచ్చి ప్రూఫ్తో సహా చూపించినా కూడా నేను తీసుకోకపోయేటోని బ్రో. సో ఎందుకంటే నేను విన్ అయ్యే మూమెంట్ వరకు నేను గివ్ అప్ ఇవ్వద్దు అన్నదే నా సిద్ధాంతం, నేను లైఫ్లో ఎప్పుడైనా ఫాలో అయ్యేది. సో ఇట్స్ నాట్ అబౌట్ మనీ, ఇట్స్ నాట్ అబౌట్ ఎనీథింగ్. డబ్బు అనేది అవసరం ఖచ్చితంగా, నాకెంత అవసరమో ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క పర్సన్కి అవసరాలు అన్నవి ఉంటాయి. సో డబ్బు అనేది నేను ఒక అవసరంలో ట్రీట్ చేస్తే తప్ప నేను మనీ అంటే నా పర్టికులర్ పర్సనాలిటీ నా ఎథిక్స్ ఒప్పుకోవన్నమాట. అంటే అది తీసుకొని నువ్వు యాక్సెప్ట్ చేసేసి నువ్వు రిటర్న్ వచ్చేసేయాలి అన్నది యాక్సెప్ట్ చేయదు. నువ్వు అనౌన్స్ చేసినప్పుడు నీ కోటింగ్ తక్కువ ఉంది గౌతమ్ అందుకే నువ్వు ఎలిమినేట్ అయిపోతున్నావు, నాకు 5th పొజిషన్లో ఎలిమినేట్ చేసినా పర్లేదు, కానీ నాకు ఆ 55 lakhs ఉన్న సూట్కే మొత్తం ఇచ్చేస్తా అన్న కూడా నేను తీసుకునేవాడిని కాదు. 55 lakhs అది 55 lakhs అయినా కూడా నేను తీసుకునేవాడిని కాదు. నాకు ఓపెన్ గా చెప్పి అది మాకు ఆఫర్ చేయలేదు అంటే చెప్పలేదు ఎంత అమౌంట్ అని చెప్పలేదు. సో కానీ నాకు ఓపెన్ గా చెప్పిన కూడా తీసుకోకపోయేవాడిని. నేను అదే సిద్ధాంతంతో ఏదైతే ఫస్ట్ నుంచి ఆడినో నిజాయితీగా అదే మార్గంలో నేను అక్కడ ఎండ్ కూడా నేను అట్లనే రెస్పెక్టబుల్ వేలోనే వచ్చేసిన. సో దానికి ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ నేను తీసుకున్నందుకు. మా ఫ్యామిలీ కూడా తీసుకోవద్దు అన్నది. యాక్చువల్లీ బిగ్ బాస్ విన్నర్ అయ్యేది డబ్బుల గురించేనా? కాదు బ్రో, అంటే ఇప్పుడు డబ్బు అనేది దాంతో వచ్చే మనకి ఒక యాడెడ్ అడ్వాంటేజ్. సో ఓన్లీ డబ్బుల కోసం అయితే కాదు, నేను విన్నర్ అవ్వాలనుకుంది మాత్రం ఓన్లీ డబ్బుల కోసం. ఓన్లీ డబ్బులు అని కాదు, డబ్బులు అనేది ఒక యాడెడ్ బెనిఫిట్ అంతే. యష్మితో మాట్లాడుతావు బ్రో? యష్మితో అంటే ఫినాలే రోజు అందరితో మాట్లాడినా, దాని తర్వాత ఇక కంటిన్యూస్ ఇంకెవరితో మనకంటే ఒక్కడితో మాట్లాడినా. సో మనోడు కాల్ చేసిండు, హరితేజ గారు మెసేజ్ చేస్తే ఇట్లా టాక్ టు కొంచెం ఇంటర్వ్యూస్ లో అట్లా ఉన్నా అని చెప్పేసి ఫ్రీ అయ్యాక మాట్లాడతా అని చెప్పేసి చెప్పిన. వీళ్ళందరితో టచ్ లో ఉంటావా? గొడవలు కంటిన్యూ అవుతాయి? గొడవలు అసలు నాకు నీకు తెలుసు కదా బ్రో, నేను ఫస్ట్ నుంచి నన్ను యాక్చువల్లీ నేను బిగ్ బాస్ సీజన్ 7కి వెళ్ళక ముందు నుంచి చూస్తున్నావు. సో నాకు గొడవలు పెట్టుకొని అంత గ్రడ్జులు పెట్టుకునే టైప్ ఆఫ్ పర్సనాలిటీ కాదు. నా పని ఏంటో నేను చేసుకుంటూ వెళ్ళిపోతా. సో నిజంగా వాళ్ళకి ప్రొఫెషనల్ ఫ్రంట్ లోనో లేకపోతే వాళ్ళకి ఏదైనా సపోర్ట్ కావాలంటే 100% చేస్తా. సో వాళ్ళు కూడా నాకు చేస్తారని నేను భావిస్తున్నా. సో అంతే, దాన్ని నేను అంత పెద్ద గ్రడ్జెస్ రివెంజెస్ ఏం లేవు.
Yeah. సో ఇట్స్ లైక్ ఒక ఏమంటారు, ఒక గేమ్లో ఉన్నప్పుడు మన పాయింట్ ఆఫ్ వ్యూ క్లాషెస్, మన డిఫరెన్సెస్. నేను ఈవెన్ 15th వీక్లో ఒక చెప్పిన, అది బయటకు వచ్చింది రీల్ ఒకటి, మీరు చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ ఎవరికైనా కంటెస్టెంట్స్కి పాయింట్ ఆఫ్ వ్యూ క్లాషెస్ అండ్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ తప్ప ఎవరో చెడ్డోళ్ళు అని నేను ఎవరిని అనను. నేను అందరూ మంచోళ్ళే, లైక్ ప్రతి ఒక్కళ్ళు మంచోళ్ళు ఉంటారు. సో జస్ట్ మనం దేనికి స్టాండ్ తీసుకుంటున్నాం అన్నదే పాయింట్ ఇక్కడ ఈ గేమ్లో అని చెప్పేసి నేను అన్నా. సో ఎవరిని నేను వ్యక్తిగతంగా వీళ్ళు మంచి వ్యక్తి కాదు, వీళ్ళు చెడ్డోడు అని చెప్పేసి ఎవరిని ఎప్పుడేం అనలేదు. సో నేను అనబోను కూడా. సో ఎవ్రీవన్ ఈజ్ గుడ్ ఇన్ దేర్ ఓన్ వే. సోలో గేమ్ ఆడాలనేది నీ స్ట్రాటజీయా? స్ట్రాటజీ ఏం కాదు, దట్ ఈస్ ద కరెక్ట్ వే ఆఫ్ ప్లేయింగ్ అని చెప్పేసి నా సిద్ధాంతం. సో అంటే ఇప్పుడు మనము ఎవరితోని మనము అంటే అది నిజాయితీగా ఆడడం అన్నది, అంటే ఇట్స్ నాట్ అబౌట్ సోలో. సో అది నిజాయితీగా మనము దాన్ని లైక్ ఒక మార్గంలో ముందుకెళ్ళడం అన్నదే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఫస్ట్ నుంచి. నేను అందుకే ఇప్పుడు లైక్ ఎప్పుడైతే వీళ్ళందరూ గేమ్ ప్లాన్ అనడం స్టార్ట్ చేసిందో, నేను ఒక నామినేషన్ ఓపెన్ చెప్పిన, నా గేమ్ ప్లాన్ అంటుండ్రు. నా గేమ్ ప్లాన్ ఏంటో తెలుసా? నిజాయితీగా, నిర్భయంగా, నిష్పక్షపాతంగా, అంటే అన్బయాస్డ్ గా నేను నిలబడతా. అదే గేమ్ ప్లాన్ అనుకుంటారా, ఏమనుకుంటారా? అది నా సిద్ధాంతం, నా ఫిలాసఫీ రా భయ్. దానికి గేమ్ ప్లాన్ అనుకుంటే దాన్ని నేను ఏం చేయగలుగుతా అన్నది నా పాయింట్ ఆఫ్ వ్యూ. యాక్చువల్లీ దీనికి ఏమన్నారంటే, సోలో గేమ్ ఆడాలనుకున్నారు కదా, సోలోకి ఇచ్చారు, దెన్ వై యష్మితో ఈ ట్రాక్లు కానీ లేకపోతే ఇలా చెప్పడం కానీ అనేది ఒక పాయింట్. ఇప్పుడు యష్మితో నేను ఫ్రెండ్ లాగా ఉన్నప్పుడు కూడా బోన్ గేమ్ లో చూసుకుంటే నేను యష్మిని ఫస్ట్ లోనే తీసేస్తాను. ఎక్కడ తనకి ఫేవరిజం చూపించలేదు. సో అది ఇంకా ఎక్కువ రోజులు కంటిన్యూ అయ్యి ఉన్నా, లేకపోతే మా ఫ్రెండ్షిప్ కంటిన్యూ అయ్యి ఉన్నా కూడా నాకు ఫ్రెండ్స్తో ఉండడంలో తప్పు లేదు, నేను అదే అంటున్నా. సో ఇట్లా టార్గెట్ చేయడం తప్పు. మనం వీళ్ళని నామినేట్ చేద్దాం, వాళ్ళని నామినేట్ చేద్దాం, లేకపోతే వీళ్ళనే ఎండ్ వరకు ఏ మిస్టేక్స్ చేసినా వీళ్ళని ఎత్తి చూపించకుండా పక్కనోడిది చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్న ఎత్తి చూపిద్దాం అనుకోవడం తప్పు అన్న తప్ప ఫ్రెండ్షిప్స్ చేయొద్దు అని నేను అనలేదు ఎక్కడ. సో బిగ్ బాస్ హౌస్ లో ఇప్పుడు అందరూ సింగిల్గా ఉండలేరు, కొంతమందికి కావాలి, ఒక తోడు కావాలి, సో ఫ్రెండ్స్ కావాలి. మీరు నెక్స్ట్ సీజన్స్ వచ్చే వాళ్ళకి కూడా ఒక చిన్న క్లారిటీ ఏమిద్దాం అనుకుంటున్నా అంటే, గ్రూపిజం కానీ దీని మీద మీరు గ్రూప్ గా ఉండండి, మీరు ఫ్రెండ్షిప్స్ చేయండి, ఏమైనా చేయండి, కానీ బీ అన్బయాస్డ్. సో మీరు ఒక పర్సన్ పట్ల, ఒక ఫ్యూ పీపుల్ పట్ల టార్గెటింగ్ గా ఉండకండి. సో బీ అన్బయాస్డ్ అన్నది నేను తెలియజేయాలనుకుంటుంది ఆ పర్టికులర్ టైంలో. టాప్ 2 ఈ పొజిషన్ రైట్ కరెక్ట్ అనుకుంటున్నావా? నేను అంటే లైక్ సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఐ విల్ యాక్సెప్ట్. ఇంకా నాకు ఇంకో ఆప్షన్ కూడా లేదు. ఇంకా నాకు అంటే ఏం జరిగింది ఏంటి అని కూడా మనకి ఎవరు ఏం డిస్క్లోజ్ చేయరు అఫీషియల్గా. కానీ నాకు విన్ అవ్వాలి అని చెప్పేసి చిన్న హోప్ ఉండే, ఎందుకంటే ఇట్స్ నాట్ అబౌట్ మీ విన్నింగ్. నేను నమ్మిన సిద్ధాంతం విన్ అవుతుండే, నేను విన్ అవుతే. సో ఒక కైండ్ ఆఫ్ ఒక మార్పు వస్తుండే అన్నది, అంటే లైక్ ఫర్దర్ సీజన్స్లో. అంటే ఇప్పుడు అందరు ఏమనుకుంటారు, యాక్చువల్లీ నేను ఓపెన్గా చెప్తున్నా ఏంటంటే, అందరూ ఫ్రెండ్షిప్ చేసి చాలామంది అందరు అంటారు వీళ్ళు నాకు క్లోజ్ ఫ్రెండ్స్, అట్లా బయట ఫ్రెండ్షిప్స్ కంటిన్యూ అయితే నేను కాదన్ను. కానీ చాలామంది వాళ్ళు అసలు ఒక గ్రూప్గా ఉండాలని అనుకునేది బిగ్ బాస్ హౌస్లో. ఎందుకంటే ఓటింగ్ విషయంలో ఇప్పుడు వీళ్ళు నామినేషన్లో లేకపోతే, ఇప్పుడు 2 వ్యక్తులు ఉన్నారు, ఆ బలం గొప్పదా, ఒక వ్యక్తి బలం గొప్పదా ఓటింగ్లో? ఇప్పుడు నాకు 1,00,000 ఓట్లు పడుతున్నాయి, ఇంకొక పర్సన్కి 1,00,000 ఓట్లు పడుతున్నాయి, ఇంకో పర్సన్కి 20,000 వస్తున్నా కూడా వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అంటే 20,000 పర్సన్ నామినేషన్ లేకపోతే 20,000 కూడా ఇతని వైపు టర్న్ అయ్యి 1,20,000 అవుతుంది కదా ఓటింగ్. సో అది చాలా మంది అనుకొని వాళ్ళు లైక్ ఒక క్రియేట్ చేసుకున్న సిద్ధాంతం ఏంటంటే, అలయన్సెస్ ఉంటే ఇన్ కేస్ వాళ్ళు నామినేట్ అయ్యి వెళ్ళిపోయినా కూడా వాళ్ళ ఓటింగ్ బ్యాంక్ మనకు కన్వర్ట్ అవుతుంది, లేకపోతే అది అని చెప్పేసి చాలా మంది వాళ్ళు అనుకొని ఉండి ఒక కైండ్ ఆఫ్ దీంట్లో ఉంటారనమాట. సో ఫ్రెండ్షిప్స్ చాలా మంది చేసేది నేను చూసింది, నేను అబ్జర్వ్ చేసింది. సో బయటకు వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ అక్కడ చేసిన ఫ్రెండ్షిప్ అన్నది ఇక అన్ని రోజులు కంటిన్యూ అయ్యి బయట కూడా ఫ్రెండ్స్లా ఉంటారు. కానీ హౌస్లో మేజర్గా అంటే తెలియని వాళ్ళు కలిసినప్పుడు సో అలాంటి స్ట్రాటజీస్ చాలామంది కలుస్తూ ఉంటారు. సో ఎవరు అలా కలిసారని నాకు తెలియదు, కానీ సో ఇది చాలామంది మైండ్లో ఉంటుంది. ఎందుకంటే నేను చాలాసార్లు పాత సీజన్స్ కంటెస్టెంట్స్ కూడా చెప్పడం విన్నా, నువ్వు కూడా ఇట్లా చెయ్యి, నువ్వు కూడా ఇట్లా మంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్తో ఫ్రెండ్షిప్ చేసుకో, వాళ్ళ ఓటింగ్ నీకు వస్తుంది అది అని చెప్తారు. కానీ నాకు వద్దు, ఎవరి ఓటింగ్ వద్దు నాకు, నేను సింగిల్గా నిలబడతా. సో ఇంత డేరింగ్గా, ఇంత ఫియర్లెస్గా ఉన్నప్పుడు దాని స్ట్రాటజీ ఎట్లా అంటారు? నీకు ఇంకా ఉండి పక్కనోడు ఓటింగ్ మన వైపు కన్వర్ట్ చేసుకోవాలి, వాడు నామినేట్ అయితే వాడి ఓటింగ్ కూడా మనకు వస్తుంది, ఇది కదా అసలు స్ట్రాటజీ అంటే, ప్లానింగ్ అంటే. నాకు ఓటింగ్ వద్దురా భయ్, నేను ఒక్కడనే నిలబడతా, చూద్దాం ఎంత దూరం వెళ్తాను అని చెప్పేసి అది తెగింపు అంటారు, కానీ అది స్ట్రాటజీ కాదు. సో ఇంకోటి కాదు. అండ్ నేను ఒక ఫిలాసఫీని పరిచయం చేద్దాం అనుకున్నా ప్రపంచానికి, అండ్ ఈ షో త్రూ. అంటే అదే, ఇప్పుడు నువ్వు ఇండివిజువల్ గా లైఫ్ లో నువ్వు నిలబడగలిగి నువ్వు ఎండ్ వరకు వెళ్ళగలుగుతావని నేను ప్రూవ్ చేద్దాం అనుకున్నా. సో దట్స్ వాట్ ఐ స్టూడ్ ఫర్. అంటే అది
నాకు అక్కడ నా గెలుపు నాకంటే ఆ సిద్ధాంతాన్ని ఇంకా ఎక్కువ గెలిపించేది అండ్ ఇంకెక్కువ మంది చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యేవారని నాకు అనిపించింది, నా పర్సనల్ ఒపీనియన్ అది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఐ విల్ యాక్సెప్ట్. నేను చాలా ప్యూర్ హార్ట్తోని కంప్లీట్ హార్ట్తో యాక్సెప్ట్ చేస్తున్నా. అండ్ నాకు బయటకు వచ్చిన తర్వాత నేను ఈ సిద్ధాంతాన్ని నమ్మిన కాబట్టి అది చాలా మంది జనాల్లోకి వెళ్ళింది అండ్ యునానిమస్ గా చాలా మంది చాలా సపోర్టివ్ గా మాట్లాడిండ్రు, చాలా మంది యు ఆర్ ద రియల్ విన్నర్ అని అంటుంది. సో నేను జనాల్లో గెలిచావు, ఇంత స్టబ్బర్న్ గా నేను అనుకున్న ఫిలాసఫీ మీద ఉన్నా కాబట్టి. నన్ను బ్రో ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నా బ్రో ఆడియన్స్ కి? సో నీ పొజిషన్ కి తీసుకుని వచ్చిన సో నాకు ఓటేసి ఈ పొజిషన్ లో ఉంచిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ. సో మీ ప్రేమాభిమానాలు ఎల్లప్పుడూ నాకు ఎల్లప్పుడూ కంటిన్యూ చేస్తుంటారని చెప్పేసి నేను భావిస్తున్నా. సో త్వరలో సోలో బాయ్ అనే ఫిల్మ్తో మీ ముందుకు రాబోతున్నా. నేను ప్రమోషనల్ యాక్టివిటీ వెరీ సూన్ వీఆర్ స్టార్టింగ్. సాంగ్స్ కానీ టీజర్ కానీ లైక్ వీఆర్ రిలీజింగ్, లైక్ కంప్లీట్లీ పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయి మూవీ ప్రోడక్ట్ రెడీగా ఉంది. సో నేను విన్ అవ్వలేకపోయినా అన్న అసంతృప్తి ఒకవేళ లైక్ ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్లో ఉంటుంది నన్ను అభిమానించే వాళ్ళలో. సో వాళ్ళందరికీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నాకు ఈ ఫర్దర్ జర్నీలో నాకు ఈ మూవీలో నాకు సపోర్ట్ చేయండి, నన్ను అభిమానించే ప్రతి ఒక్కరికి చెప్తున్నా. అండ్ ఇది జస్ట్ నన్ను అభిమానించే వారి కోసమే కాదు, ఇది యూనివర్సల్ సబ్జెక్ట్ అండ్ వెరీ లైక్ రూటెడ్ సబ్జెక్ట్ అనమాట. ఒక కమర్షియల్ మాస్ మసాలా, ఒక ఓవర్ ద టాప్ ఎలివేషన్స్ అట్లా కాకుండా ఒక రూటెడ్ ఎమోషన్స్ ఉన్న సబ్జెక్ట్, వెరీ బాయ్ నెక్స్ట్ డోర్ కైండ్ ఆఫ్ ఎ క్యారెక్టరైజేషన్. బిగ్ బాస్ లోకి వెళ్ళిన కంటెస్టెంట్లకి ఆడియన్స్ సపోర్ట్ చేసిన ఆడియన్స్ వేరు, సినిమాలు చేస్తే సపోర్ట్ వేరు. ఇందులో సక్సెస్ అవ్వచ్చు కానీ సినిమాలో సక్సెస్ అవ్వరు అనేది ఒకటి ఉంది. లైక్ మొన్న రీసెంట్గా ఒకటి జరిగింది మన తోటి కంటెస్టెంట్ ఎవరిది, సోహెల్, లైక్ అప్పుడు వచ్చింది ఈ టాపిక్. సో అంటే యాక్చువల్లీ ఇప్పుడు మనకి టైమ్ ఓన్లీ విల్ డిసైడ్ ఎవ్రీథింగ్. సో నేను అనుకునేది ఏంటంటే, ఇప్పుడు తమిళ్ బిగ్ బాస్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. సో కెవిన్ కానీ లేకపోతే రియోరాజ్ అని ఒక యాక్టర్, దెన్ మన హరీష్ కళ్యాణ్ అని ఒక యాక్టర్. సో వాళ్ళు నాట్ ఈవెన్ విన్నర్స్ యాక్చువల్లీ. లైక్ రియోరాజ్ అనే అతను 13th వీక్ ఎలిమినేట్ వెళ్ళిపోయాడు సమ్ season 3 season 4 నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు. ఇప్పుడు హీఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టార్స్, బడ్డింగ్ స్టార్స్ ఇన్ తమిళ్ ఇండస్ట్రీ. దెన్ రియోరాజ్, సో హీఈస్ సమ్ top 3 top 5 కంటెస్టెంట్. దెన్ హరీష్ కళ్యాణ్ సమ్ top 2 or 3 కంటెస్టెంట్. సో విన్నర్ కాదు. సో ఇట్లాంటి కంటెస్టెంట్స్ చాలా మంది, అంటే వాళ్ళకి ఇప్పుడు ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు వాళ్ళు లైఫ్లో ఎట్లా ఎక్సెల్ చేస్తారు, వాళ్ళ కేపబిలిటీస్ని ఎట్లా యూటిలైజ్ చేసుకొని ముందుకెళ్తారన్న దాన్ని బట్టి వాళ్ళు ఏ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్ని సెలెక్ట్ చేసుకుంటారన్న చాలా ఇంపార్టెంట్ ఈ జనరేషన్లో. సో రెగ్యులర్ రొటీన్ స్టోరీస్ కాకుండా మనం కొంచెం ఒక కొత్తదనంగా ఇస్తుంటే అసలు ఏ ఊరి పేరు తెలియని వాళ్ళనే ఆదరిస్తున్నారు ఇప్పుడు. చాలా పెద్ద పెద్ద హిట్ ఫిల్మ్స్ పడ్డాయి, అంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో చిన్న చిన్న ఫిల్మ్స్ చాలా సక్సెస్ఫుల్ అయినాయి, చాలా ఉన్నాయి. సో అదే పంతాల్లో ఉంటుంది నా సోలో బాయ్ అన్న ఫిల్మ్. అంటే ఇది రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మ్ కాదు. సో వెరీ న్యూ ఏజ్ కైండ్ ఆఫ్ ఏ లైక్ లవ్ స్టోరీ అండ్ ఫ్యామిలీ డ్రామా. సో వెరీ క్లీన్ సబ్జెక్ట్ అనమాట. సో అది రీచ్ అవుతుంది అని చెప్పేసి నేను నమ్ముతున్నా. సో విల్ బ్రేక్ దట్ నార్మ్. అంటే ఇప్పుడు ఏమంటారు, వైల్డ్ కార్డ్ లైక్ ఎండ్ వరకు వెళ్ళలేరు అన్నప్పుడు నేను వెళ్ళగలిగిన top 2 వరకు. సో ఆ రికార్డ్ బ్రేక్ చేసిన. సో ఇట్లానే లైక్ అది చిన్న నమ్మకం, హోప్తోనే మనం ముందుకు నడవగలుగుతాం. ఇట్స్ నాట్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఆర్ ఎనీథింగ్, జస్ట్ హోప్. మనం ప్రతిరోజు ముందుకు వెళ్ళాలన్న చిన్న హోప్ అంతే. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ బ్రో. థ్యాంక్ యూ. మంచి సక్సెస్ అవ్వాలని, సినిమాలో కూడా సక్సెస్ అవ్వాలని, అండ్ చాలా మంది తెలుగు ఆడియన్స్ని ఇంకా ఎంటర్టైన్ చేసుకొని అలా వెళ్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అలాట్. చూసారు కదా ఇంటర్వ్యూ, ఇంకో గెస్ట్తో మళ్ళీ మీ ముందు కలుస్తాను. అంతవరకు సీఎం.